హలో నమస్తే. ఈరోజు మనతో పాటు ఇంటర్వ్యూ చేయడానికి నిరుద్యోగ జేఏసీ నాయకుడు జనార్దన్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే జనార్దన్. గ్రూప్ 1 తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు గ్రూప్ 1 అనే నోటిఫికేషన్ మొట్టమొదటిసారి భర్తీ చేయబోతున్నారు. 2022లో నోటిఫికేషన్ వస్తే దాదాపు 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు ఆ గ్రూప్ 1కి సంబంధించి ఒక కొలిక్కి రాలే. ఇప్పుడిప్పుడే మొన్న జనరల్ ర్యాంకింగ్ ఇచ్చారు. గ్రూప్ 1 మెయిన్స్ రాసిన అభ్యర్థులకి 20 మంది అభ్యర్థులు గ్రూప్ 1 రాస్తే దాంట్లో ఎవరికి మార్కుల ప్రకారం ర్యాంకింగ్ ఇచ్చారు. ర్యాంకింగ్ అయితే ఇచ్చారు, కానీ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు హైకోర్టులు, సుప్రీంకోర్టులు, న్యాయపరమైన చిక్కులు, అనేక రకాల మలుపులు, కీలకమైన మలుపులు తిరుగుతుంది. అది ఎక్కడ ఎండ్ అయింది, దాని కంక్లూడ్ ఎక్కడైంది అనేది తెలియని పరిస్థితి. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో జనరల్ ర్యాంకింగ్లో వాళ్ళు పాపం ఆశావాద దృక్పథంతో ఉన్నారు, మాకు పోస్టింగ్లు రాబోతున్నాయని. ఎవరైతే సెలెక్ట్ కాలేదో ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ 1 ఆగిపోద్ది, గ్రూప్ 1 త్రిశంకు స్వర్గమే, అది ముందుకు పోయే పరిస్థితి లేదు. దాంట్లో అనేక రకాల న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. అది జీవో నెంబర్ 29 కావచ్చు, ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత రీవాల్యుయేషన్ ఇష్యూ కావచ్చు. ఈ 2 అంశాలపైన హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసులు వేశారు కొంతమంది గ్రూప్ 1 అభ్యర్థులు, మెయిన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు. అసలు ఏం జరగబోతుంది గ్రూప్ 1 విషయంలో? గ్రూప్ 1 యాస్పిరెంట్స్గా ఉన్న 20,000 మంది అభ్యర్థులు ఏం ఆలోచించాలి, ఏం జరిగిద్దని ఊహించవచ్చు. ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు ఏమి భావించాలి, సెలెక్ట్ కాని వాళ్ళకి ఎట్లాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది, కోర్టు పరంగా, న్యాయపరంగా ఎటువైపు పోద్ది గ్రూప్ 1? ఈ గ్రూప్ 1కు ముగింపు ఎక్కడ పలికిద్ది? ప్రభుత్వం వ్యవహారం ఎట్లా ఉంది, టీజీపీఎస్సీ వ్యవహారం ఎట్లా ఉంది, నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్న నిరుద్యోగుల జేఏసీ పంతా ఏంటి అనే విషయాల్ని జనార్దన్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంది గ్రూప్ 1? 2014లో తెలంగాణ ఏర్పడింది. అప్పటి నుంచి ఇంతవరకు గ్రూప్ 1 నోటిఫికేషన్ భర్తీ కాలే. నోటిఫికేషన్ వచ్చింది కానీ భర్తీ కాలే. అక్కడ 563 పోస్టులతోనే నోటిఫికేషన్ వేసింది కేసీఆర్. మొట్టమొదటిసారి పేపర్ లీకేజ్, తర్వాత ఓఎంఆర్ షీట్లు ఎక్కువ రావటం, రకరకాల పద్ధతులతో 2 సార్లు, ఇప్పటికి 3 సార్లు ప్రిలిమ్స్ రాశారు, ఒకసారి మెయిన్స్ రాశారు. అసలు ఎన్ని రోజులు ఈ నరాలు దిగే టెన్షను గ్రూప్ 1 రాసే అభ్యర్థులకి? ఏం ఆలోచించాలి అసలు? ఎటు పోద్ది ఇది? కంక్లూజన్ ఎప్పుడు వద్దు? జనరల్ ర్యాంకింగ్లో వచ్చిన తర్వాత కూడా ఇక నోటికాడి ముద్దను తినబోతున్న పరిస్థితిలో మళ్ళీ మీరు కోర్టుల చుట్టూ తిప్పి కోర్టులలో కేసులు వేసి ఇది ఏమైందో తెలియని పరిస్థితి. ఎందుకు ఈ ఆందోళన? సార్, మీరు మంచి ప్రశ్న చెప్పారు. 2014లో తెలంగాణ వచ్చిన కంచి ఇది ఫస్ట్ నోటిఫికేషన్ అని చెప్పారు. అయితే తెలంగాణ ఉద్యమంలో అప్పుడు మేము కాదు, మీరు చూపించిన బాటే అది. అలా మీరే పోయి సెంటర్లలో పోయి పేపర్లు జించేసి మన తెలంగాణ వచ్చినాక మనం రాసుకుందాం అని మీరే జింపారు. అలా మీరు చాలా కీలకం. దానికన్నా ముందు ఎస్ఐకి కూడా మీరు ఆర్ట్స్ కాలేజ్ ఎక్కి ఏజ్ పెంచిపించిన వాళ్ళు, మీ బాటల్లోనే మేము వస్తున్నాం. అయితే ఇక్కడ ఏమైందన్నంటే ఫస్ట్ ఇలా ఒక 3 అంశాలు బ్రీఫ్గా. ఒకటి కొత్త నోటిఫికేషన్, పాత నోటిఫికేషన్. దాని తర్వాత జీవో 29. ఇప్పుడు జీవో 29 అయినాక ఎవాల్యుయేషన్, తర్వాత ఇప్పుడు పిఎంఎల్ మార్క్ లిస్ట్. వీటిలలో ఉన్నటువంటి అంశాలు. పిఎంఎల్ అంటే ప్రైమరీ మార్క్ లిస్ట్, ప్రైమరీ. ఓకే. దాన్ని జిఆర్ఎల్ అంటారు, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అంటారు. ఇంకా డిఫరెంట్గా పిలుస్తారు. అయితే అందరూ కూడా అభ్యర్థులు ఇక్కడ చాలా గమనించవలసిన అంశం ఏంటంటే, మేము ఈ నోటిఫికేషన్ వచ్చినాక 22లో వచ్చినాక అందరు మంచిగా చదువుకున్నారు, అనుకోని పరిణామాల వల్ల రద్దు అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు, అక్కడ ఓఎంఆర్లు ఎక్కువ వచ్చినాయని క్యాన్సిల్ అయిపోయింది, ఎక్కువ తక్కువలు ఉన్నాయని చెప్పేసి. అయిపోయినాక కాంగ్రెస్ వచ్చి కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. 503కు ఉంటే దాన్ని రద్దు చేసేసి 60 కలిపి 563కి ఇచ్చింది. దీనిని మేము ఛాలెంజ్ చేసిన కోర్టులో. ఎట్లా ఛాలెంజ్ చేసినామంటే, ఏడన్నా నోటిఫికేషన్ లేకుంటే సప్లిమెంటరీ ఏడన్నా సప్లిమెంటరీ ఇచ్చేసి కొత్త వాళ్ళకి అవకాశం అప్లై చేసుకోవడానికి. కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే ఏమవుతుంది అంటే, అప్పుడు సప్లిమెంటరీ నోటిఫికేషన్లో కొత్త వాళ్ళు ఓన్లీ కొత్త పోస్టులకు ఎలిజిబుల్, పాత వాళ్ళు పాతకు ఎలిజిబుల్ అవుతారు. ఈ రోజు చూస్తే, ఈ రోజు రిజల్ట్ వచ్చినాక పిఎంఎల్ వచ్చినాక చూస్తే మొత్తం కొత్త వాళ్ళే ఉన్నారు. ఈరోజు ఎంబీబీఎస్ 23లో ఎంబీబీఎస్ అయిపోయినటువంటి వాళ్ళు, బీటెక్ అయిపోయినటువంటి వాళ్ళు, డిగ్రీ అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అంతకు ముందు ఉన్న దాంట్లో ఏజ్ ఉన్నోనికి ఏజ్ అయిపోయింది, కొత్తోనికి ఏజ్ వచ్చింది. ఇవాళ అన్ని కొత్త ముఖాలే వస్తున్నాయి. మీకు ఇప్పుడు మీ మీడియా సాక్షిగా చూపిస్తాను. ఈయన ఆర్సి రెడ్డి దాంట్లో నిన్న అన్ని సన్మానాలు చేసిండు. ఆర్సి రెడ్డి సారు మా ఇన్స్టిట్యూట్ నుంచి ఇన్ని ర్యాంకులు వచ్చినాయని ఆయన సన్మానం చేసిండు. వాళ్ళ సన్మానాల దాంట్లో మొత్తం కూడా ఎవరికంటే అంత చిన్న చిన్న పొరగాలకే వచ్చినాయి.
ఆయన సన్మానాల అందరికి పిల్లలకు అందరికి. మరి వీళ్ళందరూ ఎప్పుడు డిగ్రీలు అయిపోయినాయి, మొన్న డిగ్రీలు అయిపోయినటువంటి వాళ్ళు. మరి కొత్త వాళ్ళకు ఎందుకు ఇచ్చినట్టు వీళ్ళు? ఇగో ఇది చూడండి, ఆధారాలు లేకుండా ఎక్కడ మాట్లాడడం. ఈ మొక్కలు ఎక్కడ కూడా అశోక్ నగర్ లో కనిపించలేదు. ఈ మొక్కలు ఎక్కడ కనిపించలేదు. వీళ్ళంతా మొన్న బీటెక్లు అయిపోయినటువంటి వాళ్ళు, మొన్న అయిపోయినటువంటి వాళ్ళు. వీళ్ళు ఇంటర్వ్యూ చేసినటువంటి ఒక ఇన్స్టిట్యూట్ ఇంటర్వ్యూ చేసిన దాంట్లోనే మొన్ననే నాది ఎంబీబీఎస్ అయిపోయిందని ఒక అమ్మాయి చెప్పింది. దీనివల్ల ఎవరికి నష్టమైంది? తెలంగాణ ఉద్యమంలో పాల్గొని 10 ఏళ్ళకు గ్రూప్ 1 గురించి ఆగినటువంటి వాళ్ళు ఏజ్ అయిపోయినాడు. ఆ రోజు 30 ఉన్నాడు, ఈ రోజు 40 వచ్చిండు. ఆ రోజు 34 ఉన్నాడు, ఈ రోజు 44 వచ్చిండు. వీనికి ఎవరికి నష్టమైంది? ఈ 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం గురించి కొట్లాడినాడు. ఈ 10 సంవత్సరాలలో తెలంగాణ విధ్వంసం అయిపోయిందని నీ కాంగ్రెస్ కు కొమ్ము కాసి నీ కాంగ్రెస్ ని గెలిపించినోనికి ఇలా నష్టం చేసినావు. నువ్వు ఎట్టిచ్చినావు? ఈ కొత్త వాళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు? నిరుద్యోగులారా, మీరు ఇప్పటికన్నా కళ్ళు తెరవండి. 10 సంవత్సరాల నుంచి మేము చదివినాం మార్కులు రాలేదు, కొత్త వారికి ఇచ్చిర్రు అంటున్నారు. మరి దీనికి మీరు ఆలోచించారు. ఆ రోజు మా మీద అందరు మీరు నిప్పులు పోసిరు కదా, ఈ నోటిఫికేషన్ ఎట్లా మీరు క్యాన్సిల్ చేపిస్తారు? ఆ రోజు ఏం చేసిరని? ఆ రోజు వేస్తే నువ్వు ఎగ్జామ్ రేపు అనేదాకా నోటిఫికేషన్ లాగినావు. ఇది ఫస్ట్ నిరుద్యోగులందరూ గ్రహించాలి. కొత్తోనికి ఎందుకు ఇచ్చిర్రు అనేది. ఈ రోజు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏపీ వాళ్ళు కూడా రేపు గ్రూప్ 2 ఖచ్చితంగా వాళ్ళది రద్దు అవుతుంది, 100% రద్దు అవుతుంది. వాళ్ళు కూడా అట్లనే ఇది సప్లిమెంటరీ ఇద్దామని చూస్తున్నారు చంద్రబాబు. మీ వర్షన్ చూస్తే అంటే మీరు చెప్పేది ఏంటంటే, అంటే కొత్తగా డిగ్రీ అయిన వాళ్ళు గ్రూప్ 1కి ఎలిజిబుల్ కాదా, సెలెక్ట్ కావద్దా? కొత్తగా అయిన వాళ్ళు సెలెక్ట్ కావద్దు అన్నట్లు. పాస్ అవుట్ అయిన వాళ్ళు, బీటెక్ పాస్ అవుట్ అయిన వాళ్ళకు అర్హత ఉందా లేదా? అది కదా, అర్హత ఉంది. అంటే వాళ్ళు ఎట్లా వస్తారు? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళే రావాలని రూల్ ఉందా? ఇదే మంచి ప్రశ్న అడిగారన్న మీరు. ఏంటంటే నీకు 60 పోస్టులకు వాళ్ళు ఎలిజిబిలిటీ కావాలి. 60 పోస్టులకు ఏదైతే వాడు స్టేట్ టాపర్ అయినా 60 పోస్టులలో ఓన్లీ ఎంపీడీఓలే ఉన్నాయనుకో, 60 పోస్టులు ఎంపీడీఓనే ఇవ్వాలి వాళ్ళకి. అంటే 22లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎవరు ఉన్నారో వాళ్ళకి 503 పోస్టులు, 503 పోస్టులకు ప్లస్ 60 పోస్టులకు టోటల్ పోస్టులకు. ఇప్పుడు దాని తర్వాత కాంగ్రెస్ వచ్చాక వేసిన నోటిఫికేషన్ కేవలం 60కే ఇవ్వాలి. 60కి ఇవ్వాలి వాళ్ళు. 60కి అది రూల్ అసలు ఎక్కడైనా రాజ్యాంగం ప్రకారం చెల్లదుగా. రాజ్యాంగమే చెప్పొద్ది. నువ్వు ఒక నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు సప్లిమెంటరీ ఇవ్వాలి. మేము అదే సప్లిమెంటరీ అడిగినాం. వానికి కాంగ్రెస్ వానికి నోటిఫికేషన్ రద్దు చేయమని ఎక్కడ చెప్పలేదు. ఓఎంఆర్ వచ్చిన కాడ ఏమన్నది, రీ ఎగ్జామ్ అన్నది కోర్టు, సింగిల్ బెంచ్ అన్నది, డివిజనల్ బెంచ్ అన్నది. వీళ్ళు ఎస్ఎల్పీని ఎందుకు క్యాన్సిల్ చేసుకొని వచ్చారు? ఎస్ఎల్పీని క్యాన్సిల్ చేసుకొని వచ్చి రీనోటిఫికేషన్ ఇచ్చారు. ఓఎంఆర్ ఎక్కువ వచ్చిన దాంట్లో కోర్టు రీ ఎగ్జామ్ అన్నది, కానీ క్యాన్సిలేషన్ ఆఫ్ నోటిఫికేషన్ చెప్పలేదు. వీళ్ళు చెప్పారు. దానిపైన న్యాయపరంగా మీరు న్యాయపరంగా పోయినాం. పోతే ముందే వేస్తే మీరు కొద్దిగా లేట్ వచ్చారు, 2 months 3 months లేట్ వచ్చారు అని చెప్పేసి వీళ్ళు డిలే మీద కొట్టేసారు. ఎగ్జామ్ దగ్గరలో పోయారు. ఎగ్జామ్ దగ్గరలో ఏం పోలేదన్నా. వీళ్ళు కౌంటర్స్ ఇవ్వరు, రీజైండర్స్ ఇవ్వరు, డిలే చేస్తారు. రాజ్యాంగబద్ధం రాజ్యాంగ విరుద్ధం కాన్స్టిట్యూషన్ బెంచ్ పోవాలి 29 జీవో ఇవన్నీ. కాబట్టి అదొక అంశము. ఇంకా 29 జీవో ఉంది. ఈ 29 జీవో కేసు ఉంది. ఈరోజు సుప్రీంకోర్టులో కూడా ఉంది, హైకోర్టులో కూడా ఉంది. 2 14% 2 కేసులకు కూడా. అయితే ఇక్కడ ఈ రెండింటి గురించి బ్రీఫ్ గా చెప్పి పిఎంఎల్ అసలు ఇప్పుడు ఉన్నటువంటి 2 సమస్యలు ఏంటి అనేది చెప్తాం. ఎవాల్యుయేషన్ లో ఈ పిఎంఎల్ మార్క్స్ వచ్చిన కాడ ప్రతి స్టేజ్ లో అవకతవకలైన నోటిఫికేషన్ ఇచ్చిన కాడనే రద్దు, అసలు రద్దు చేయకుండా ఇవ్వాలి. అది తప్పు చేసారు. ఉన్న జీవోలను 55 తీసేసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ను రద్దు చేసేసి దీన్ని తీసుకొచ్చారు, 29 తెచ్చారు. అది పెద్ద తప్పు. తర్వాత ప్రిలిమ్స్ పెట్టినాక 14 క్వశ్చన్లు రాంగ్ క్వశ్చన్స్, దాన్ని అట్టనే వికీపీడియా ఇచ్చుకొని తెలుగు ప్రామాణికం కాదని నడిపారు. దాని తర్వాత మెయిన్స్ పెట్టినప్పుడు చిట్టీలు కొంగులలో తీసుకొని పోయారు. అసలు అందరు ఇది మర్చిపోయారు. చిట్టీలలో కొంగులలో ఎట్టబోయినాయి అనేది కావాలి సెంటర్లలోకి. అది ఆరోపణ దొరికిరు కదా, పేపర్లో ఇచ్చారు. వాళ్ళని డిబార్ కూడా చేసిర్రు కదా. 2 సెంటర్లలో డిబార్ చేసిర్రు. నారాయణమ్మ కాలేజ్ ఇంకొక 1-2 జరుగుతాయి కదా. 1-2 అసలు ఎట్లా చేస్తారు? ఇది చిన్న ఎగ్జామ్ కాదు కదా, అసలు ఎట్లా వస్తాయి? అదొకటి జరిగింది. దాని తర్వాత పేపర్లు కూడా పాతాయి. ఇక్కడ మనం టీఎస్ అని ఉంటే టీజీ ఉంటే టీఎస్ తోటే వచ్చినాయి క్వశ్చన్స్ అన్ని. అది దాని తర్వాత ఈడ అసలు ముందు గుర్తు పెట్టుకోవాల్సింది, వీళ్ళు సిట్ అని మొత్తుకున్న రేవంత్ రెడ్డి సిట్ రిపోర్ట్ ఎక్కడ పడేసిండు అనేది కూడా కీలకం. గ్రూప్ 1 పేపర్ లీకేజీ. అయితే ఇప్పుడు పిఎంఎల్ ఇచ్చినాక, ఇప్పుడు ఎవాల్యుయేషన్ అయిపోయి రిజల్ట్ ఇచ్చినాక ఎవాల్యుయేటర్స్ తప్పు. ఇదే వెబ్ నోట్ ఆయన పెట్టి రేవంత్ వీళ్ళ గవర్నమెంట్ వెబ్ నోట్లు పెట్టి వెబ్ నోట్లు ఎమ్మటే తీసేసిందన్న. వీళ్ళు పెట్టి తప్పు అంటారా మీరు? ఎవాల్యుయేషన్ తప్పు. వాళ్ళు ఇచ్చినటువంటి డేటా మొత్తం మీకు చూపిస్తా. ఎట్లా ఏ బేసిస్ లో అంటే
ఇది వాళ్ళు ఇచ్చిన వెబ్ నోటు. మార్చి 10కి రిజల్ట్ ఇచ్చారు, మార్చి 13కి వెబ్ నోట్ పెట్టారు, 14 మధ్యాహ్నం తీసేసారు, 13 సాయంత్రం పెట్టేసి ఈ వెబ్ నోట్ లేదా ఇప్పుడు ఆన్లైన్ ఈ వెబ్ నోట్ లేదు. ఏముంది అందులో? మా 29 జీవోని కూడా వెబ్ నోట్ ఒక 4 నెలలు ఎట్ట పెట్టలేదు, ఫిబ్రవరి 8కి తెచ్చి జూలై వరకు పెట్టలేదు, ఇది కూడా అంతే అనమాట. ఈ వెబ్ నోట్ కూడా ఎమ్మటే తీసేసారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంత దొంగతనం చేసింది. ఈ వెబ్ నోట్ ఈ వెబ్ నోట్ లో వీడు చెప్పింది ఏంటంటే యూపీఎస్సీ లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళని ఎవాల్యుయేటర్ గా పెట్టిండన్నాడు, రెగ్యులర్ వాళ్ళని పెట్టిండన్నాడు. ఇలా యూపీఎస్సీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ మొన్న రెగ్యులర్ అయిన వాళ్ళందరూ వచ్చారు. మరి వాళ్ళందరూ యూపీఎస్సీకి ఎడదిద్దరు. యూపీఎస్సీ ఓన్లీ ప్రొఫెసర్స్ నే తీసుకుంటది. అది ఇక్కడ రెగ్యులర్ అన్నాడు. మన రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మన తెలుగు యూనివర్సిటీ నుంచి కూడా రిటైర్డ్ అయిన వాళ్ళు పోయారు, కరెక్షన్ చేశారు, హిస్టరీ చేశారు. పేర్లు చెప్పొద్దు కానీ చేసి ఆయన రిటైర్డ్ అయ్యి కూడా 6 సంవత్సరాలు. ఇస్తాం. ఇట్లా ఇంకా అది కాక ఎవాల్యుయేటర్స్ పెట్టిర్రు, ఇక్కడ పెట్టిర్రు. ఇది ఇంకా ఇది చెప్తాను, పిఎంఎల్ ఎవాల్యుయేషన్ వచ్చిన తప్పులు. ఇప్పుడు 29 జీవో అనేటటువంటిది చాలా రాంగ్ అనమాట. ఇది రాజ్యాంగబద్ధమా రాజ్యాంగ విరుద్ధం అని ఎక్కడ వీళ్ళు చెప్పలేదు. ఇది మనకు నిన్న మన ఆజాద్ చంద్రశేఖర్ భీమా ఆర్మీ పార్టీ అయినా కూడా ఈ రోజు పార్లమెంట్ లో నేను దీని గురించి ప్రస్తావిస్తానని కూడా చెప్పిండు, ట్వీట్ చేసిండు. నిన్న ట్వీట్ చేసారు వాళ్ళు 29 జియో గురించి. నేను మాట్లాడతా, మీరు టెన్షన్ పడకరి తెలంగాణ బిడ్డలు అని చెప్పేసి. మేము ఢిల్లీలో 4 రోజుల అంతా క్యాంపుల వారిగా మా వాళ్ళు ఉంటున్నారు. ఈ బీజేపీకి బీఆర్ఎస్ కూడా అడిగినాం, మీరు మాట్లాడాలి. భీమా ఆర్మీ ఆజాద్ చంద్రశేఖర్ గారు మాట్లాడుతుంటే మీరు ఎందుకు మాట్లాడరు అని చెప్పినాం. ఇది వారు ట్వీట్ చేసింది, వాళ్ళ ట్వీట్ కాపీ కూడా ఉంది. నేను ఖచ్చితంగా మాట్లాడతాం, మీరు ఇబ్బంది పడొద్దు, ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఎక్కువ ఇబ్బంది అవుతారు అని చెప్పిండ్రు. ఈ 29 జీవో అనేటటువంటిది తీసుకొచ్చిన దాంట్లో మేజర్ గా మేము చాలా సందర్భాల్లో మీ స్టూడియో వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు, పెట్టారు. దీని ప్రకారము 29 జీవో ప్రకారము నీ సెలక్షన్స్ లో నువ్వు ఇచ్చినటువంటి ఈ వెబ్ నోట్ లో ఎస్సీలు ఎంతమంది వచ్చిర్రు? 100లో వచ్చినటువంటి ఎస్సీలు 3 వచ్చిర్రు, ఎస్టీలు 5 వచ్చిర్రు. మరి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 12. ఈడబ్ల్యూఎస్ నువ్వు ఇచ్చిన 10% 10 వచ్చిర్రు. ఈ 10% కూడా ఎక్కడ ఇవ్వాలి? ఈ ఓపెన్ లో మిగిలినటువంటి పోస్టులకు ఇవ్వాలి. ఈ ఓపెన్ లో వచ్చినటువంటి పోస్టులు ఎన్ని ఉన్నాయంటే ఒక జోన్ లో 94, ఒక జోన్ లో 115. ఈ 94 నుంచి 100%, 94ను 100 అనుకొని దాంట్లోకి వెళ్ళి 10% తీయాలి. 115ను 100 అనుకొని 100% అనుకొని దాంట్లో నుంచి 10% తీయాలి. కానీ వీళ్ళు 563 నుంచి 10% ఇచ్చారు, 50 పోస్టులు. అది చాలా తప్పు. ఇప్పుడు వీళ్ళ ఈడబ్ల్యూఎస్ కరెక్టే ఉంది, వాళ్ళు అనుకున్న రేషన్ వచ్చింది. కానీ ఎస్సీలు ఎస్టీలు తగ్గిర్రు. బీసీల కాళ్ళు ఏమి ఇచ్చారు? బీసీలు ఏదున్నా 29 జీవో ఉన్నా ఏదున్నా అంతే వస్తారు. ఈడ ఓసీలు 32 వచ్చిర్రు. ఈ 32 ఎవరు ఉన్నారు? ఇక్కడ ఎస్సీలు గమనించండి, మీకు ఏదైతే ఇచ్చిర్రో ఇచ్చినటువంటి దాంట్లో మిమ్మల్ని మెయిన్స్ పోకుండా చేసిర్రు. ఇది హారిజాంటల్ ఇంప్లిమెంటేషన్ చేసిర్రు. మిమ్మల్ని మెయిన్స్కి ఎక్కువ మందిని పోకుండా చేసిర్రు కాబట్టి మెయిన్స్ లో చాలా తక్కువ రిజల్ట్స్ వచ్చినాయి. ఈవెన్ 500లో చూసినా 500లో కూడా ఎన్ని వచ్చినాయి? 132 పోస్టులు వచ్చినాయి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కు 52 వచ్చినాయి. అంటే నీకు జనరల్ గా చూస్తే ఎస్సీకి 100కు 15% రిజర్వేషన్ ఇప్పుడు ఉన్నది అనుకుంటే 75 పోస్టులు రావాలి. 15 × 5 ఈడ వచ్చింది 50. ఎస్టీలు 10 × 5 అనుకుంటా, అంటే 500 కాబట్టి 50 రావాలి. ఇక్కడ వచ్చి 50 రావాలి. ఎస్టీలు ఎంత వచ్చారు? 38 వచ్చారు. మరి ఈడబ్ల్యూఎస్ 10 × 5 అనుకుంటే 50 రావాలి, కానీ 52 వచ్చారు. అంటే ఇక్కడ క్లియర్ గా ఏం కనిపిస్తుందంటే ఎప్పుడైనా రిజర్వేషన్స్ వచ్చినాయి ఫస్ట్ అన్టచబిలిటీ ప్రకారం వచ్చినాయి, అంటే ఒక వివక్షణ ఆధారంగా వచ్చినాయి, సామాజిక వివక్ష ఆధారంగా వచ్చినాయి. తర్వాత ఎస్టీలు ఎందుకు వచ్చినాయి? వాళ్ళు అనాగరికంగా మెయిన్ స్ట్రీమ్ లైఫ్ కు దూరంగా ఉంటున్నారు అనేది వచ్చింది, ఆదివాసుల కింద ఇచ్చారు. బీసీది తర్వాత దశలో మండల కమిషన్ వచ్చినాక వెనుకబాటుతనాన్ని బట్టి ఇచ్చారు. కానీ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అనేది ఆర్థిక వెనుకబాటుతనాన్ని ఇచ్చింది. నీకు ఈ ఆర్థిక వెనుకబాటుతనం అనేటటువంటి దీంట్లో ఈ రిజల్ట్స్ని బట్టి చూస్తే సామాజిక వివక్ష అనేటటువంటిది ఎంత దారుణము. సామాజిక వివక్షత వల్ల ఉండడం వల్ల వానికి ఆర్థిక వివక్షత ఉంది, అన్ని రకాల వివక్షతలు ఉన్నాయి. ఈ ఆర్థికంగా ఉంది, వెనుకబాటుతనం ఉంది, సామాజిక వివక్షత ఉంది. ఈ రెండింటి వల్ల వీడు చూడు ఇక్కడ పోలేదు. వీనికి ఆర్థిక వివక్ష అనడం వల్ల వానికి ఉన్నాగరం దొంగ సర్టిఫికెట్లు పెట్టి వస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్లు వాళ్ళ భార్యలకు పెడుతున్నారు. ఎట్లా పెడుతున్నారు అంటే దీనికి వాళ్ళ తల్లిదండ్రులది పెట్టాలి, భర్తది కాదు. నిన్న భర్త కలెక్టర్ అయితే ఏంది,
నేను పుట్టి పెరిగింది నా అమ్మ దగ్గర కదా, ఓకే. నా ఎడ్యుకేషన్ ఎవరి దగ్గర అయిపోయింది, ఓహో. అప్పుడు నేను వెనకబాటుతనమే కదా. భర్త ఆల్రెడీ వెల్ సెటిల్డ్ కానీ తల్లిదండ్రులు చూపిస్తారు. ఒకవేళ భార్య ఉద్యోగస్తురాల ఈ వ్యాపారం చేసిన దొంగతనంగా పెట్టేసి ఓకే. ఇది ట్యాక్సులు కట్టకుండా ఈడే ప్లేస్లు ఈ గ్రూప్ 1 లో ఇట్లా జరిగినాయి. అంటే ఇప్పటికైనా ఆలోచించాలి ప్రజలారా. ఆర్థిక వెనుకబాటుతనం అనే దానికంటే సామాజిక వివక్షత, వెనుకబాటుతనం అనేవి ఈ రెండు చాలా క్లియర్గా ఇక్కడ బీసీలో ఎస్సీ ఎస్టీలలో కనిపించినాయి. ఇది 29 జీవో వల్ల క్లుప్తంగా జరిగినటువంటి నష్టము. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యారు కొంతమంది, ర్యాంకులు వచ్చినాయి. ఏం సందేశం ఇస్తారు? ఇది అన్న అస్సలు విషయం, పోదా ఇది అసలు విషయం. ఇప్పుడుంది అసలు కథ ఇన్నే ఉంది. ఇది 29 కు సంబంధించినటువంటి అంశం. ఎవాల్యుయేషన్ పిఎంఎల్ కి సంబంధించిన అంశం అనేటువంటి ఇప్పుడు చెప్తాం. ఎవాల్యుయేషన్ లోకి వీళ్ళు దిద్దినటువంటి పేపర్లలో ఇచ్చిర్రు. ఇంగ్లీష్ కు 33 మందిని ఇచ్చినాం అన్నాడు, జనరల్ ఎస్ఏకు 57 మంది, హిస్టరీ కల్చర్ కు ఇప్పుడు మనకున్న 6 సబ్జెక్టులు అన్న 6 పేపర్లు. 6 పేపర్లలో ఒక్క పేపర్ కు 3 సెక్షన్లు, ఒక్క సెక్షన్ కు ఒక సిలబస్ ఇచ్చి ఒక సబ్జెక్ట్ ఇచ్చారు. ఆ సబ్జెక్ట్స్ కలుపుకుంటే 18 సబ్జెక్టులు. ప్రతి సబ్జెక్టుకు డొమైన్ స్పెసిఫిసిటీ ఉంటుంది. సింపుల్గా అందరికి చెప్పాలంటే ఇంకా అన్ని పెద్ద పెద్ద సబ్జెక్టులు వద్దు, తెలుగే తీసుకుంటే తెలుగులో ప్రాచీన సాహిత్యం ఆధునిక సాహిత్యం ఉంటుంది. మళ్ళీ ప్రాచీన సాహిత్యానికి పోతే మళ్ళీ నన్నయ్యకు ముందా, ప్రబంధాల యుగమా, ఇట్టన్నీ వర్గీకరణ అయితే. ఇంకా నువ్వు సైన్స్గా సింపుల్గా వస్తే సైన్స్లోనైతే నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, జెనెటిక్స్, జెనెటిక్ ఇంజనీరింగు, దాని తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆస్ట్రానమీ, ఇట్లా స్పెసిఫిసిటీ అనేది ఎక్కువ ఉంటుంది. కెమిస్ట్రీలో కెమికల్ టెక్నాలజీ ఇట్లా సపరేట్గా ఉంటాయి. టెక్స్టైల్ చాలా బ్రాంచెస్ బ్రాడ్గా ఉంటుంది. నువ్వు సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఓన్లీ బయోటెక్ వాళ్ళనే ఒక క్వశ్చన్ వస్తే 26 మందిని ఎట్లా తీసుకొచ్చినావు? డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా చాలా మంది రాలి ఉద్యమం మూమెంట్కి ఇట్లా ఇచ్చారు. ఇది ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీలో బయోటెక్నాలజీ వాళ్ళని దిద్దిచ్చారా? ఎక్కువ వచ్చే క్వశ్చన్ ఒకటే వచ్చింది. క్వశ్చన్ ఒకటే కానీ వాళ్ళే ఉన్నారు, ఎక్కువ వాళ్ళే ఉన్నారు. 7th క్వశ్చన్ ఒకటే వచ్చింది, ఎక్కువ వాళ్ళు ఉన్నారు. ఎస్ఏ కూడా 6 డిసిప్లిన్లలో ఇచ్చిర్రు. మరి వాళ్ళది కూడా దిద్దియాలి కదా. 6 డిసిప్లిన్ల నుంచి కూడా ఇవ్వాలి వీళ్ళు. 6 డిసిప్లిన్స్ నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు ఇది ఎస్ఏ పేపరు. ఇది ఇలా 6 మేజర్గా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా 6 డిసిప్లిన్స్ నుంచి వచ్చినాయి. ఇక్కడ మనకు సిలబస్ ఎప్పుడైనా ఒక దాంట్లోంచి తీసుకున్నారు ఫ్యాకల్టీ. వాళ్ళు ఎంత మందిని తీసుకున్నారు అని కూడా చెప్పలేదు, ఏ డిసిప్లిన్స్ నుంచి తీసుకున్నామని చెప్పలేదు. ఒకే డిసిప్లిన్ నుంచి రాయరుగా 21,000 మంది క్వశ్చన్స్. కాబట్టి ఇది వయలేషనే. ఇదేంటంటే మనకి ఎస్ఏకు కరెక్షన్ చేయడానికి తీసుకున్నటువంటి ఎవాల్యుయేటర్స్ 57 మెంబర్స్. 57 మెంబర్స్ లో డొమైన్ స్పెసిఫిసిటీ లేదు, ఎక్స్పర్టైజేషన్ డొమైన్ ఎక్స్పర్టైజేషన్ లేదు. క్వశ్చన్ ఎక్స్పర్టైజ్ ను డిసైడ్ చేస్తారు. నువ్వు ఇచ్చిన క్వశ్చన్ జాగ్రఫీలో క్లైమటాలజీ ఉంటుంది, ఓషనోగ్రఫీ ఉంటుంది, నీకు జియోమార్ఫాలజీ ఉంటుంది. అవి డొమైన్స్. జాగ్రఫీ అనగానే మళ్ళీ వచ్చే డొమైన్స్. దాంట్లో మళ్ళీ డొమైన్ స్పెసిఫిసిటీ అనేది మనకు స్పెషలైజేషన్ ఉండాలి. నీకు జాగ్రఫీలో జియోమార్ఫాలజీ వస్తే క్లైమటాలజీ తోటి పేపర్ అంటే దిద్దిస్తావు అంటే మీరు అంటున్నది వాల్యుయేషన్ లో తప్పు జరిగింది, చాలా తప్పు. ఇంకొకటి అన్న చాలా సింపుల్ గా ఇప్పుడు చూడండి, ఇప్పుడు నీకు ఇండియన్ సొసైటీ ఉంది. ఇండియన్ సొసైటీ 50 మార్కులు, దీంట్లో 21,000 పేపర్స్ దిద్దాలి. ఇలా నీకు ఇచ్చింది 22 మెంబర్స్ ఇచ్చారు. ఈ 22 మెంబర్స్ లో ఫస్ట్ ఎవాల్యుయేషన్, సెకండ్ ఎవాల్యుయేషన్. ఫస్ట్ ఎవాల్యుయేషన్ 11 మెంబర్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. 11 మెంబర్స్ వీళ్ళు ఇచ్చినటువంటి డేటా ప్రకారము 90 రోజులు అన్నది కూడా తప్పు. ఆల్మోస్ట్ హాలిడేస్, దసరా వచ్చింది, దాంట్లో సంక్రాంతి వచ్చింది, 31 జనవరి వచ్చింది, దాంట్లో క్రిస్మస్ వచ్చింది, జనరల్ సండేలు, మండేలు, సెకండ్ సాటర్డేలు వచ్చినాయి. ఇవన్నీ హాలిడేస్ పోను. 26 జనవరి వచ్చింది. 90 days నవంబర్ నుంచి జనవరి 31 వరకు దిద్దినమని పేపర్ కరెక్షన్ చేసినవని ఈయనే చెప్పిండు వెబ్ నోట్ లో. నవంబర్ 1 నుంచి జనవరి 31 వరకు 90 days లో ఈ అన్ని హాలిడేస్ పోను. ఒక 70 days లో 11 మెంబర్స్ 21,000 పేపర్స్ ఏ విధంగా కరెక్ట్ చేస్తారు చెప్పండి. 22 అన్నారు కింద 11 ఏంది అంటే ఫస్ట్ ఎవాల్యుయేషన్. ఫస్ట్ ఎవాల్యుయేషన్ 11, సెకండ్ కి 11 అంతే కదా. ఎక్కువ తక్కువలు ఏమి ఉండవు కదా. అదే పేపర్లని 11 మంది ఎట దిద్దారు. 11 మంది 70 రోజులు 50 మార్కులు. 50 మార్కులకు 21 మంది 70 రోజులలో ఎట దిద్దరు చెప్పి
ఇది ఆధారబాధర దిద్దేది కాదు. ఒక నువ్వు డిప్యూటీ కలెక్టర్ను డిఎస్పీని సెలెక్ట్ చేసేటటువంటిది, వీళ్ళందరూ కూడా జిల్లా స్థాయి అధికారులను నియమించేటటువంటిది. నీ యూపీఎస్సీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారని చెప్పినావు ఎవాల్యుయేషన్లో. డొమైన్ ఎక్స్పర్టైజేషన్ ఎందుకు పెట్టలేదు, ఎందుకు మెన్షన్ చేయలేదు నువ్వు? ఓకే, ఈ వెబ్ నోట్ ఎందుకు తీసేసినావు? సెలెక్ట్ అయిన వాళ్ళు సెలెక్ట్ కాలేదు కాబట్టి కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్లేదు. కోడిగుడ్డు మీద ఈకలు బీకినాం మేము, ఓకే. మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ నోట్ని ఎందుకు తీసేసింది? ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ కదా, వాళ్ళ కాడ తప్పు లేకుండా ఎందుకు తీసేసింది చెప్పొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి డేటా ప్రకారము డిగ్రీ వాళ్ళే, ఇగో డిగ్రీ లెక్చరర్స్ ఇది ఫస్ట్ ఫేజ్లో కరెక్షన్ చేయించిన అంతా డిగ్రీ వాళ్ళే. డిగ్రీ వాళ్ళకి ఇవ్వాలి. వీళ్ళకి ఎప్పుడు రెగ్యులరైజేషన్ అయింది? ఎన్నిసార్లు యూపీఎస్సీ కరెక్షన్ చేస్తుందో పేరు? ఇప్పుడు మీరే ఉన్నారన్నా, మనకు యూనివర్సిటీలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఇస్తారా గైడ్షిప్? ప్రొఫెసర్కేగా ఇచ్చేది. మరి ప్రొఫెసర్కి 6 మంది గైడ్స్ స్టూడెంట్స్ ఉంటారు, 6 గైడ్షిప్ చేస్తాడు, ఇంటర్నేషనల్ సెమినార్స్కి పోతాడు, అన్నిటికి పోతాడు. ఒక ప్రొఫెసర్కు ఉన్న నాలెడ్జ్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఉంటుందా? ఉండదు కాబట్టి ఇయ్యరు కదా గైడ్ కదా. మరి అందుకే నువ్వు ప్రొఫెసర్స్ తోటి ఎక్స్పర్ట్స్ తోటి దిద్దిస్తాను, మరి ఆ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ తోటి ఎందుకు ఇచ్చినావు? ఈరోజు యూపీఎస్ ఇచ్చిన ఒక వెసులుబాటు ద్వారా డిగ్రీ కాలేజ్ వాళ్ళకి అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్ ఇస్తున్నావు అని చెప్పేసి అందరిని అసిస్టెంట్ ప్రొఫెసర్స్, డిగ్రీ ఉన్న వాళ్ళందరిని అసిస్టెంట్ ప్రొఫెసర్ అని పెట్టి పేపర్ ఎవాల్యుయేషన్. దాని మీద అనుభవం లేదా? నీకు తెలంగాణ వచ్చినాక ఎన్నిసార్లు గ్రూప్ 1 జరిగింది? ఎన్నిసార్లు గ్రూప్ 1 జరిగింది? ఇదే ఫస్ట్. నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చినావు? ఆంధ్ర వాళ్ళని అందరినీ తీసుకొచ్చినావు ఆంధ్రబాదర దిద్దియాలని చెప్పేసి. ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి ఆంధ్రని ఉద్యమ చరిత్ర దిద్దిస్తే వాడేం దిద్దుతాడు? తెలంగాణ చరిత్ర వాడేం దిద్దుతాడు? అవునా కాదు? ఇప్పుడు మనం వాళ్ళ స్పెసిఫిసిటీ అక్కడ, మనోడు పోయి మన ఆంధ్ర చరిత్ర ఎట్లా దిద్దుతాడు చెప్పు? మన ఆంధ్ర ఎకానమీని మనోడు టీచ్ చేయడు. మన ఆంధ్ర ఎకానమీని మనోడు ఎట్లా చేస్తాడు? మన ఆంధ్ర సామాజిక అంశాల గురించి డెప్త్ మనోడు చేస్తాడా? నువ్వు బిట్లు కాదు కదా ఇది. నీ హృదయాన్ని పెట్టి కరెక్షన్ చేయాలి. ఇక్కడ తెలుగు మీడియంలో ఉన్నటువంటి 8,000 పేపర్లను దిద్దుతందుకు నీకు ఎవడున్నాడు? ఎంత మ్యాన్ పవర్ ఉన్నది? ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇప్పుడు ఎగ్జామ్ నువ్వు హిందీ మీడియం, ఉర్దూ మీడియం పెట్టినావు, తెలుగు మీడియం పెట్టినావు, ఇంగ్లీష్ మీడియం పెట్టినావు. ఇప్పుడు ఈ 11 మందిని ఒక ఫస్ట్ ఫేజ్ లో ఒకదాన్ని తీసుకుంటే, ఇప్పుడు దీంట్లో తీసుకుంటే ఒక ఎస్ఏలు 29 మంది, 6 డొమైన్స్ నాకు ఎక్స్పర్టైజేషన్స్ కావాలి. ఆ 6 ఎక్స్పర్టైజేషన్స్ ప్రతి లాంగ్వేజ్ లో ఉండాలి. ఉర్దూలో ఉండాలి, ఇంగ్లీష్ తెలుగులో ఉండాలి. నువ్వు చూపిస్తావా? నీకు దమ్ముందా? అందుకే తీసేసినావుగా, బాధరగా దిద్దిచ్చినావు పేపర్స్. ఇవాళ నీకు కొన్ని చెప్తున్నా, ఇలా 41 ర్యాంక్ వచ్చిన ఆయన నేను అసలు ఎక్కడ పోలేదు, ఏం చేయలేదు, నేను ఇంట్లో కూర్చొని చదువుకున్నా అని చెప్తున్నారు. వీళ్ళు ఇంట్లో కూర్చొని అంటే చదువుకుంటేనంటే ర్యాంకులు వచ్చినాయంట. ఒక్కొక్కడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి యూపీఎస్సీలో చదువుకొని ర్యాంకులు మంచి మంచి స్కోర్లు వచ్చి వచ్చిన పిల్లలకు రాలేదు. అది కాదు కదా, ఇప్పుడు ఇంట్లో కూర్చొని రాకూడదని లేదు కదా, రాకూడదని లేదు, కరెక్టే కదా. నేను యూపీఎస్సీ రాసి నేను దీనికన్నా ఎక్కువ స్టాండర్డే కదా. ఇవాళ యూపీఎస్ గ్రూప్ 1 సెలెక్ట్ అయిన మరి ఈ ఇంటర్వ్యూలు జస్ట్ మరి సివిల్ చుక్క రాస్తాను మళ్ళీ ఇక్కడే ఉంటామని ఎందుకు అడుగుతున్నావు? యూపీఎస్సీలో రాసినోడు 2-3 సార్లు రాసినోడు కనీసం మినిమం మార్క్స్ రావా? చూడన్నా అంటే రాయలేదేమో యూపీఎస్సీ అండ్ టార్గెట్, దీన్ని లైట్ తీసుకోండి. ఇది రాసిర్రు, దీన్ని అటెంప్ట్స్ వదిలిపెట్టుకొని వచ్చారు ఇక్కడికి. నేను ఇక్కడ స్టేట్ కన్ఫర్ట్ అవుతాము, రేపు అక్కడ నీకు వేరే స్టేట్ పోయినా, నార్త్ ఇండియన్ స్టేట్ పోయినా అక్కడ నువ్వు పెద్ద సర్వీస్ చేసేది ఏముండదు, చిన్న చిన్న స్టేట్స్ అని చెప్పేసి. మన తెలంగాణ, మన సౌత్ చాలా డెవలప్డ్. ఇక్కడ అన్న నేను చెప్తున్నా, ఇక్కడ చూడండి సెలెక్ట్ అయిన వాళ్ళు ఏంటంటే సెలెక్ట్ కాలేదని కడుపు మంటతో వాడికి ఇదేందుకు రాదు, లేదా ఇంట్లో కూర్చొని జాబ్ ఈ రెలవెంట్ గా చెప్తాం, ఆధారాలతో చెప్తున్నాం. ఇగో యూపీఎస్సీలో వాళ్ళకు వచ్చినటువంటి మార్కులు ఎస్ఏలో, జనరల్ ఎస్ఏలో 40%, 46% వచ్చింది. నీకు ఈ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ మీరు కూడా రాసిర్రు, ఎప్పుడన్నా 50% దాటుద్దా? ఇలా 65% హైయెస్ట్ మార్క్స్ ఎందుకు వచ్చినాయి ఎక్కువ మందికి? అది జనరలైజ్ చేసి చెప్పొద్దు. జనరలైజ్ కాదు, రాలేదు కాబట్టి ఇప్పుడు రాదు. నువ్వు పేపర్ కరెక్షన్ యూపీఎస్సీ స్టాండర్డ్ లో ఎందుకు దిద్దలేదు? యూపీఎస్సీ ఇంత
చరిత్రలో ఏనాడు 50% దాటిని చెప్పండి టాపర్స్ కు. ఇప్పుడు యూపీఎస్సీలో 50 దాటలేదు కాబట్టి గ్రూప్ 1 లో దాటొద్దానికి అది ఏమన్నా నువ్వు అవును నువ్వు అడ్డంకం తీస్తే 100 కూడా వేస్తావు, 100 కూడా వేస్తావు, అంతేనా? 100 కూడా వేస్తావు. అంటే అక్కడ అవకతవకలు జరిగింది కాబట్టి వచ్చింది అంటారు. అమ్మ నీకు డొమైన్ ఎక్స్పర్ట్స్ స్పెషలైజేషన్ లేనోడు ఉన్నాడు కదా, నువ్వు ఓన్తో పడితే అంతటి జాగ్రఫీ అన్ని తోటి హిస్టరీ దిద్ది, హిస్టరీ తోటి సొసైటీ దిద్దిచ్చి, సొసైటీ అంతటి పొలిటికల్ సైన్స్ కాన్స్టిట్యూషన్ దిద్దిస్తే రాకుండా ఏమొస్తాయి, ఎట్టొస్తాయి? నువ్వు ఈ చరిత్రలో మరి నువ్వన్న దానికి నేను కట్టుబడి ఉంటా. యూపీఎస్సీలో ఇంత చరిత్రలో ఏనాడన్నా 50% దాటిందో చెప్పండి, 55% దాటిందో చెప్పండి. ఎంత రిగరస్ గా తెచ్చిస్తారు వాళ్ళ పేపర్లు. అంటే ఇప్పుడు యూపీఎస్సీ మంచిగా నడుస్తుంది కానీ టీజీపీఎస్సీ అంటే వాళ్ళకి ఏంది ఇంటెన్షన్ ఏముంటుంది మంచిగా నడవద్దని? నడవద్దంటే వీళ్ళు ఒకటి టార్గెట్ పెట్టుకున్నారు, తొందర మేము ఇవ్వాలనేది ఒకటే తప్పితే తాపత్రయం తప్పితే దాంట్లో క్వాలిటీ లేదు. ఎవరితో పడితే వాళ్ళతో ఇప్పుడు పేపర్ ఇప్పుడు కొన్ని నిరూపణకు తర్వాత కోట్ల చేయగలుగుతాం. అంటే మీరు అనేది అవినీతి అక్రమాలు కాదు కానీ తొందరగా ఇవ్వాలనే ఒక అది కూడా ఉంది. దీని ముసుగులో అన్ని అయిపోతాయి అంతేనా? ఒకటి పెద్ద చేసేసి ఇప్పుడు ఎవాల్యుయేషన్ పైన జరుగుతుంది చర్చ మొత్తం. అసలు దొంగల మీద జరగట్లేగా, అసలు దొంగలు పట్టుకోవాల్సిన సిటీ మీద చర్చ లేదు కదా. నీకు పాత పేపర్ వచ్చింది అన్నప్పుడు, టీఎస్ మీద వచ్చింది అన్నప్పుడు నీకు సిట్టు రిపోర్ట్ని అడగాల్సిన బాధ్యత ఎవరిది? నిరుద్యోగుల పైన ఉంది. ఎవరిని అడగాలి? రేవంత్ రెడ్డిని అడగాలి. రేవంత్ రెడ్డే కదా సిట్ అని మమ్మల్ని అందరినీ ఎగ్జామ్ క్యాన్సిల్ చేపించి తిరిగింది. కేసు వేసిన వాళ్ళు కూడా నీ వాడే కదా, నీ కాంగ్రెస్ వాళ్ళే కదా, బల్మూరి వెంకట. ఇప్పుడు అక్కడి నుంచి డైవర్షన్ ఇటు వచ్చింది, గవర్నమెంట్ మారింది అంతే. దొంగల్ని దొంగల్ని అడగకుండా ఓన్లీ ఎవాల్యుయేషన్ మీద అడగాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఒక దాన్ని సృష్టించి వాళ్ళకు దొంగలు దూరి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోరు. మేము అంటున్నాం నీకు కాదంటే నువ్వు నిరూపణ చెయ్యి. మేము అమ్ముకున్నావా, ఎంత అమ్ముకున్నావు ఏందని మేము అనట్లే. ఇల్లు అవకతవకలు ఉన్నాయి, వీటిపైన నువ్వు ఎందుకు క్షుణ్ణంగా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఇవ్వట్లేదు? ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఇది అన్ని నువ్వు ఇచ్చిన వెబ్ నోట్ తీసేసినావు, ఇంత క్లియర్ గా చెప్పినావు. క్వశ్చన్ అనేది డొమైన్ ఎక్స్పర్టైజ్ ను డిసైడ్ చేస్తుందని అన్న మేము అది క్లియర్ గా ఇచ్చినావు అన్న, వీళ్ళకి తెలియదు. రేవంత్ రెడ్డికో మంత్రివర్గానికి ఏముంటుంది? కాన్స్టిట్యూషనల్ బాడీ టీజీపీఎస్సీ. అవును, దాంట్లో వీళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు? మరి కాన్స్టిట్యూషనల్ బాడీ అన్నప్పుడు నువ్వెవరివి, నువ్వెందుకు మాట్లాడతావు? నువ్వు ముఖ్యమంత్రివి. మేము కేసులు వేసి కొట్లాడితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి. ముఖ్యమంత్రి స్థాయిలో నేను అన్ని కేసుల్ని బంగాళాఖాతంలో తొక్కుతా, గ్రూప్ 1 మీద ఏది ఉన్నా ఉంచాను, నేను గ్రూప్ 1 నింపుతాను. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఒక ముఖ్యమంత్రిగా నువ్వు నీ బాధ్యత కాదు కదా. నువ్వు ప్రతిసారి వేదికల పైన కానీ నేను గ్రూప్ 1 ప్రిలిమ్స్ పెట్టినా, మెయిన్స్ పెట్టినా, రిజల్ట్స్ ఇస్తా, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? క్లెయిమ్ చేసుకుంటున్నావు గవర్నమెంట్ కదా. మరి నువ్వు క్లెయిమ్ చేసుకునే కానీ నువ్వు క్లెయిమ్ చేసుకుంటావు, తిట్టే కానీ నాకు తెలియదు కాన్స్టిట్యూషనల్ బాడీ అని ఎందుకు మాట్లాడతావు? చాలా క్లియర్ గా చెప్పినాం మేము. ఇగో సిలబస్ వైజ్ ఎక్స్పర్టైజ్ ను ఎట్ట ఉండాలనేది చెప్పినాం, ఇచ్చినాం. ఇది సిలబస్ వైజ్ ఎక్స్పర్టైజ్. సిలబస్ లో ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం క్లియర్ గా చెప్పినాం. అంటే అందులో సబ్ టాపిక్స్ స్పెషలైజేషన్ ఉంటాయి కదా, వచ్చిన క్వశ్చన్ ను బట్టి ప్రతి దానికి ఏ డొమైన్ ఎక్స్పర్టైజ్ అవసరము అనే దాన్ని క్లియర్ గా చెప్పినాం. మీరు చెప్పడం ఏంది? టీజీపీఎస్సీ తెలియదా? టీజీపీఎస్సీ మరి మేము అడిగినాం కదా, ఇంత మేము చెప్తున్నాం కదా, మరి నువ్వెందుకు ఇవ్వట్లేవు? నీకు ఇచ్చిన వెబ్ నోట్ లో నెక్స్ట్ డేనా నేను ఇంతమందిని తీసుకున్నాను చెప్పినావు కదా, ఇందులో దీనికి ఇంత ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఇవన్నీ నువ్వు ఎందుకు చెప్పట్లేకపోతున్నావు? ఈ క్లియర్ అనా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా. వీళ్ళు ఇచ్చిన దాంట్లో చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇక్కడ 4th పేపర్ 4 లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అనేది ఉంటది. ఇక్కడ 3 సెక్షన్స్ ఉన్నాయి. 3 సెక్షన్స్ కలిపి 38 మెంబర్స్ ఎవాల్యుయేటర్స్ పెట్టిండు. ఎకానమీ అండ్ డెవలప్మెంట్ 38 మెంబర్స్ ఇచ్చిండు. దీంట్లో 3 సెక్షన్లలో ఒకటి తెలంగాణ ఎకానమీ, ఒకటి ఇండియన్ ఎకానమీ, ఒకటి ఎన్విరాన్మెంట్. ఇందులో ఇచ్చిన దాంట్లో ఎన్విరాన్మెంట్ స్పెషల్ ఎకాలజీ మొత్తం ఇచ్చిండు, కోర్ ఎకాలజీ ఇచ్చిండు. అక్కడ నువ్వు సిలబస్ని బట్టి ఇచ్చిన ఎకాలజీ కూడా కంపల్సరీ ఉండాలి. సరే, నువ్వు ఇచ్చినటువంటి క్వశ్చన్ ను చాలా డైనమిక్ గా కరెంట్ అఫైర్స్ కి రిలేటెడ్ చేసి ఎకానమీకి జోడించి పెట్టినావని చెప్పినా నేను ఎకానమీ అంతా ఇచ్చిందన్నా ఓకే, ఎన్విరాన్మెంట్ అని పెట్టలేదంటే ఓకే. నువ్వు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ లో క్వశ్చన్స్ అన్ని ఎకాలజీ ఉన్నాయి, కంప్లీట్ ఎకాలజీ. ఎన్విరాన్మెంట్ కూడా దిద్దాలి, కాంటెంపరీ కాదు. నీకు సింపుల్ గా చెప్తా చూడన్నా, బేసిక్ సబ్జెక్ట్. భారతదేశంలో ఘన వ్యర్థాల నిర్వహణలో విజయవంతం కావడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎంతవరకు సఫలీకృతమయ్యాయి వివరించము. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇది ఎకానమీ దిద్దుతాడా? నీ ఒక్కరిని ఎకాలజీ అని ఎన్విరాన్మెంట్ అని పెట్టలేదు. ఇంకో క్వశ్చన్, సంప్రదాయ శిలాజ ఇంధన ఆధారిత శక్తి బదులుగా హరిత ఇంధనము
అంటే బ్రాకెట్లో గ్రీన్ పవర్ను ఉపయోగించడం వల్ల వచ్చే పర్యావరణ ఫలితాలను పరిశీలించము. దీన్ని ఎకానమీ వాళ్ళు దిద్దారు వీటిని పక్కానా ఎవిడెన్స్ ఉందా? ఆయన ఇచ్చిన వెబ్ నోట్లోనే ఉంది కదా. ఎకాలజీకి నువ్వు అన్నిటికీ ప్రతి దానికి చెప్పినావు. కాన్స్టిట్యూషన్ చెప్పినావు పేపర్ 2లో, హిస్టరీ అండ్ కల్చర్ పెట్టినన్నావు, జాగ్రఫీకి పెట్టినన్నావు, పేపర్ 3లో సొసైటీకి కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్ కు పేపర్ 3లో పెట్టినావు, పేపర్ 2లో హిస్టరీ కల్చర్ జాగ్రఫీ ఉంది, ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ కల్చర్. మళ్ళీ ఇల్లా కూడా హిస్టరీలో ఇండియన్ హిస్టరీకి ఎంతమందిని పెట్టింది చెప్పలే, తెలంగాణ హిస్టరీ చెప్పలే. 2 దిద్దాలే. సరే హిస్టరీని నువ్వు బ్రాడ్గా తీసుకొని తెలంగాణ హిస్టరీ అన్నావు అనుకో, సరే ఓకే. మరి ఇక్కడ నువ్వు పెట్టిన కాడ మరి ఇక్కడ ఎకాలజీకి ఎందుకు పెట్టలేదు? ఎన్విరాన్మెంట్ ఈ క్వశ్చన్ ఎకానమీలు దిద్దుతారో చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు ప్రింట్ మీడియాలో కూర్చొని డెస్క్ మీద కూర్చొని నువ్వు చీఫ్ ఎడిటర్గా ఉన్నాయి, నువ్వు పోయి కానీ నువ్వు సూపర్ టూపర్, అసలు నీకు అంతర్జాతీయంగా అవార్డులు వచ్చినాయి, కానీ నువ్వు జనరల్ బ్యాడ్ తీసుకోగలుగుతావు బయటికి పోయి చెప్పండి. స్క్రీన్ మీద తీసుకోగలుగుతావా? కష్టం కదా, ప్రాక్టీస్ లేదుగా. మరి ఇది కూడా ఎట్లయితే చెప్పండి. చాలా మేము అడిగే చాలా బేసిక్ క్వశ్చన్స్ కాదు కదా. అది ఎవాల్యుయేషన్ లో చాలా అంటే చాలా తప్పులు ఉన్నాయి. డాక్టర్ వచ్చి లాయర్ పని చేసినట్టు అంతే. ఇంకా లాయర్లలో కూడా క్రిమినల్ వాడు వచ్చి సివిల్ మ్యాటర్స్ చేసినట్టు, సివిల్ మ్యాటర్స్ వాళ్ళు వచ్చి సర్వీస్ మ్యాటర్స్ చేసినట్టు ఉంటుంది. ఈ అంశాలతో కోర్టులో ఈ అంశాలు ఉన్నాయి. ఇంకా పిఎంఎల్ లో చాలా అంశాలు ఉన్నాయన్నా. ప్రైమరీ మార్క్ లిస్ట్ లో వచ్చినటువంటి దాంట్లో నేను అడుగుతున్నా వీళ్ళను, మీకు 450 మార్కులకు పైన ఉన్నటువంటి వాళ్ళని తీసుకున్నాం మేము. వీళ్ళు ఇచ్చిన దాన్ని 450 మార్కులు తీసుకుంటే సెంటర్ వైజ్ వీళ్ళు ఇచ్చింది 46 సెంటర్స్, 46 సెంటర్స్ హైదరాబాద్ సరౌండింగ్స్. ఎందుకంటే పేపర్ లీకేజీని వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉంటే ఎక్కువ కోర్స్ ఉంటది కాబట్టి బాగుంటది, కాబట్టి విజిలెన్స్ అంతా ఉంటది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. దీంట్లో చూడండి క్లస్టర్స్ వచ్చినాయి సెంటర్ వైజ్ మార్క్స్ ఒక్కొక్కనే పక్క నెంబర్లకు. ఈ క్లస్టర్స్ ఎట్లా ఫామ్ అయినాయి? ఇప్పుడు సెంటర్ 1లో 435 డిజిట్, అది హాల్ టికెట్ నెంబర్ లో 489. నెక్స్ట్ ఈ నీకు 443లో 493, 478లో 464, 489లో 469, 480లో 488 కూర్చుంటున్నావు. ఒక సెంటర్ లో ఉంటే మార్కులు రావద్దని రావద్దని కాదు, అది దానికి కూడా చెప్తాం అనవచ్చు. ఒక వాటి చదువుకోలేదా, వాళ్ళు అల్లనే పడ్డారు, ఎక్కువ మంది ఉన్నారు, వానికి రావద్దని ఉందా, పక్క వాళ్ళకి ర్యాంకులు వచ్చినంత మాత్రాన ఒక దాంట్లో ఒకళ్ళు కాపీ కొట్టినట్ట అనొచ్చు మీరు. మరి మీరు చెప్పినట్టే వీళ్ళు అన్నట్టే నేను ఇంకో డేటా ఇస్తా. కొన్ని సెంటర్స్ మరీ దారుణంగా వాళ్ళు ఇచ్చినటువంటి సెలక్షన్స్ అసలు 0 సెలక్షన్స్. కొన్ని సెంటర్లు అస్సలు లేదా, అస్సలు 450 పైన మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు సెలక్షన్ లోకి వచ్చేటటువంటి వాళ్ళు ఎంత తక్కువ అంటే అసలు 0లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మొత్తం 0లే ఆ సెంటర్ లో రాయలేదేమో. మరి వీళ్ళు ఎట్లా రాసిరు? మరి వీళ్ళకి ఎట్లా వచ్చినాయి? మరి వీళ్ళకి ఎట్లా మార్కులు వచ్చినాయి? అట్లా ఎట్లా చేస్తావు? సెంటర్ ని బట్టి ఇంతమందిని, మరి కొన్ని ఒక్కొక్క సెంటర్ మినిమం ఇంతమందిని క్వాలిఫై చేయాలనే రూల్ లేదు కదా. రూల్ లేదు. మరి నువ్వు ఆ సెంటర్లకే హైయెస్ట్ మార్క్స్ ఎట్లా వచ్చినాయి? ఆ సెంటర్లనే మొత్తం ఎక్కువ మార్కులు ఎట్లా వచ్చినాయి? మరి అంటే నువ్వు మరి ఇప్పుడు ఒక సెంటర్ లో ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఆడేదో జరిగిందని ఎట్లా చెప్తారా? చెప్తావన్నా, నీకు వచ్చినటువంటి మార్కులు హైయెస్ట్ మార్కులలో కూడా ఎక్కువ వచ్చిన దాంట్లో కూడా నీకు ఏ సెంటర్లలో ఎక్కువ వచ్చినాయో అక్కడ ఓసీ కమ్యూనిటీలకే వచ్చినాయి. ఇప్పుడు నేను సెంటర్ 46 తీసుకుంటా. ఈ సెంటర్ 46లో చూడండి, మరి అందరిని నువ్వు వేరుకోరేసినావా? మరి నువ్వు అన్నట్టు నేను అంటావు. నువ్వు చెప్తున్నావు కదా జనాలకు రావద్దని. ఇప్పుడు సెంటర్ 46 ఉంది, సెంటర్ 46లో 550 వచ్చినాయి, ఈ సెంటర్ లో 503 వచ్చినాయి. ఇంకా 400 నీకు అన్ని 400 అబోవ్ ఉన్నటువంటి మార్కులు 450 అబోవ్ తీసుకుంటే ఇళ్ళ 16 మందికి 450 అబోవ్ వచ్చినాయి ఒక్క సెంటర్ లో. ఈ 46 లో హైయెస్ట్ వచ్చిన సెంటర్ లో ఇలా ఓసీలకు 10 మందికి వచ్చినాయి. ఇప్పుడు సెంటర్ 46 18 19 తీసుకుంటే ఆ 18 19 లో నీకు వచ్చినటువంటి సెలక్షన్స్ 47 సెలక్షన్స్. అక్కడ వచ్చినటువంటి సెలక్షన్స్ 18 సెంటర్ లో 47 వచ్చినాయి అబోవ్ 450. సెంటర్ 19 లో 41 వచ్చినాయి. మరి ఇక్కడ ఈ 18 లో 10 ఓసీసే ఉన్నారు, ఈ 41 లో 14 ఓసీసే ఉన్నారు. సెంటర్ 12 లో 35 వచ్చినాయి, అందులో 10 ఓసీసే ఉన్నారు.
ఇప్పుడు అట్లాగా సెంటర్ వారినో కులాల వారినో ఇన్నే రావాలని ఉండదు కదా. చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, ఆడ బాగా చదివిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి మెరిట్ ఉండొచ్చు, ఆ క్వశ్చన్ వాళ్ళకి రెలవెంట్గా ఉండొచ్చు. మరి ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ నాకు మంచిగా అనిపిస్తుంది, మీకు మంచిగా అనిపించవచ్చు. ఇంకో సబ్జెక్ట్లో మీకు పర్ఫెక్ట్ ఉండొచ్చు, నాకు పర్ఫెక్ట్ లేకపోవచ్చు. ఇప్పుడు చూడన్నా సండర్ 39, సండర్ 41, 42 మొత్తం అబౌవ్ 440 0. మరి ఈ సెంటర్లు ఎవరికి చదువు రాదా? ఇక నువ్వు ఎట్ట సెలెక్ట్ చేసినావు? వస్తుందా రాదా అని ఎట్ట డిస్క్రిప్ట్ చేస్తారు మీరు? మేము డిస్క్రిప్ట్ చేస్తేందుకు అడుగుతున్నాను నిన్ను. నువ్వు ఆల్ టికెట్ల పైన నువ్వు ఎందుకు సంతకాలు, ఎందుకు క్యాస్ట్ని పెట్టినావు? ఆల్ టికెట్ పైన ఎందుకు సంతకాలు, ఎందుకు క్యాస్ట్ని పెట్టినావు? ఆల్ టికెట్ పైన ఏజ్ ఎందుకు పెట్టినావు? ప్రిలిమ్స్ కి ఒక ఆల్ టికెట్ ఎందుకు ఇచ్చినావు? మెయిన్స్ కి ఒక ఆల్ టికెట్ ఎందుకు ఇచ్చినావు? నువ్వు ఎట్లా చేసినావు? ఏజ్ ఎందుకు ఇచ్చినావు? ఈ సెంట్రల్ గవర్నమెంట్ లో జరిగేటటువంటి ఏ ఎగ్జామ్ కు అభ్యర్థి పేరు, సన్నాపు, డేట్ ఆఫ్ ఎగ్జామ్, వెన్యూ, ఎగ్జామ్ వెన్యూ ఉంటది అంతే. అంటే నేను అనేది ఇప్పుడు ఏజ్ ఇవి అన్ని కూడా సెగ్రిగేషన్ జరిగింది. ఏజో క్యాస్ట్ ఆల్ టికెట్ లో పెట్టినందువల్ల వచ్చిన నష్టం ఏంది? ఈ సెగ్రిగేషన్స్ జరిగినాయి, దాన్ని చూసి సెగ్రిగేషన్ జరిగినాయని మేము ఆరోపిస్తున్నాం. నువ్వు నువ్వు అంత డేటాని ఇంకా నువ్వు క్లియర్ గా బయటికి ఇవ్వమంటున్నావు. మేము కోర్టులో కేసు వేసేంత వరకు నువ్వు ప్రైమరీ మార్క్ లిస్ట్ ఎందుకు వేయలేదు? ఇప్పుడు సెంటర్ సెలక్షన్ అనేది ఎట్లా అభ్యర్థి పెట్టుకున్న అవునన్నా ఆప్షన్ పెట్టుకుంటారు అభ్యర్థులు. అవును, ఇప్పుడు నువ్వు అన్నిటికీ హైపోథెటికల్ గానే నువ్వు కేసు వేయలేవు అంటున్నావు కదా. నువ్వు మమ్మల్ని అంటున్నావు కదా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటుంది కదా హైపోథెటికల్ గాని. మాకు ఉన్నటువంటి నేను ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను నీకు, ఆధారాలతో సాయిస్తా. నువ్వు ఎవాల్యుయేషన్ లో తప్పు జరిగిన డొమైన్ ఎక్స్పర్టైజేషన్ లేదు, నీ దాంట్లో తప్పు జరిగిందని నేను క్లియర్ గా నిరూపిస్తా. నీ యొక్క ఎగ్జామ్కి వచ్చేసరికి ఏమో నువ్వు చదవలేదంటావు. ఒక క్యాండిడేట్ ఉండన్నా 2017 పాస్ అవుట్, బాంబే ఐఐటి సివిల్ ఇంజనీరింగ్ పాస్ అవుట్. ఈ అభ్యర్థి 6 సార్లు సివిల్స్ రాసిండు, 3 సార్లు ఇంటర్వ్యూకి పోయిండు, 3 ఐఎఫ్ఎస్ ఎగ్జామ్స్ రాసిండు, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ 2 సార్లు ఆల్ ఇండియా 100 లోపు ర్యాంకు. నువ్వు పెట్టినటువంటి ఎగ్జామ్ లో, ఇక్కడ స్టేట్ లో నువ్వు వచ్చినాక పెట్టిన ఎగ్జామ్ లో ఏఈ స్టేట్ టాపర్, డిఏఓ స్టేట్ టాపర్. అబ్బాయిని సిట్ వచ్చి ప్రిలిమ్స్ లో టాపర్, గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో. అరే బాబా నువ్వు ఇన్నిటిలో టాపర్ పెట్టారా అని సిట్ ఏఆర్సీని అడిగిండు. ఏఆర్సీని అడిగి అబ్బాయి నువ్వు ఎట్లా వచ్చినావు అని అడిగిండు. నీ బయోడేటా రాయంటే 2 పేజీలు ఇస్తే 2 పేజీలు నాకు సరిపోదని చెప్పిండు. అబ్బాయి క్యాట్ మొన్న లాస్ట్ ఇయర్ 99% ఈసారి 100%. ఇప్పుడు డిఏ వల్ల స్టేట్ టాపర్. మళ్ళీ రీ ఎగ్జామ్ లో కూడా గ్రూప్ 1 లో అబ్బాయి సిజిఎల్ లో ఎస్ఐ రైటింగ్స్ ఉంటాయి, సివిల్స్ లో ఎస్ఐ రైటింగ్ ఉంటది, ఐఎఫ్ఎస్ లో ఎస్ఐ రైటింగ్ ఉంటది. ఇన్ని ఎగ్జామ్స్ రాసిన అబ్బాయికి సైన్స్ అండ్ టెక్నాలజీ అబ్బాయి ఐఎఫ్ఎస్ రాసిండు. ఐఎఫ్ఎస్ రాసినప్పుడు సైన్స్ లో రాయాలి. నీకు జిఎస్ లో కూడా 100% ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఐఎఫ్ఎస్ కాబట్టి. అబ్బాయికి క్యాట్ లో 100% ఆల్ ఇండియా లెవెల్లో వచ్చినటువంటి మార్కులు సైన్స్ అండ్ టెక్నాలజీలో 70 మార్కులు అండి. గ్రూప్ 1 లో క్యాట్ టాపరు. నీకు డేటా ఇంటర్ప్రిటేషన్ 50 వస్తాయి. కాబట్టి ఇప్పుడు అవును, ఇప్పుడు నేను కోచింగ్కి ఎందుకు పోతారు? ఎస్ఐ కానిస్టేబుల్ కు ఒక 10th మ్యాథ్స్ 1 కార్డు ఎందుకు తీసుకోరు? నువ్వు 10 స్టెప్లే వేస్తే నీకు ఆన్సర్ సరిపోదు ఆ షార్ట్ పీరియడ్ లో. నువ్వు జనరల్ గా నువ్వు ఎక్స్పర్టైజ్ ఉన్నాడు, వేసిండు, వేస్తున్నాం, పిటిషనర్ గా పెట్టేసి చేస్తున్నాం. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు అన్ని జాబులు వచ్చినాయనా, మరి గ్రూప్ 1 ఎందుకు రాసిండు? కేసుల కోసం రాసిండా? లేదు, కేసుల కోసమే మంచిగా ఎగ్జామ్ చేయలేదా? మంచి కాదు. అబ్బాయి ఒక సీజిఎల్ జాబ్ ను వదిలిపెట్టుకున్నాడు. నాకు స్టేట్ లోనే ఉంటా, నాకు సివిల్ సర్వీస్ వచ్చినా కానీ నేను స్టేట్ క్యాడర్ లో ఉంటా మంచిగా ఇక్కడ అని చెప్పేసి ఇక్కడే ఉన్నాడు. ఒక లాస్ట్ సిజిఎల్ ఎగ్జామ్ కు 3 years ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చాను, జాయిన్ కాకుండా క్యాన్సిల్ చేసిండు. ఇప్పుడు మీరు చెప్పిన ఒక 10 ఎగ్జామ్లు చెప్పారు, 10 స్టేట్ టాపే. మళ్ళీ దీనికి అప్లై చేసి దీంట్లో ఏదో సరిగ్గా రాయకపోవడానికి కారణం ఈ కోర్టు కేసుల కోసం. కోర్టు కేసుల గురించి కాదు, అబ్బాయి నీకు అక్కడ జైన్ గాంధీ కూడా నీకు సిజిఎల్ లో వచ్చిన జాబ్ ను కూడా జైన్ కాకుండా ప్రివెంటివ్ ఆఫీసర్ కొరకు ఉంటారండి. మొత్తం అబ్బాయికి ప్రివెంటివ్ ఆఫీసర్ వచ్చినా కానీ దాన్ని రిజర్వ్ లో పెట్టుకున్నాడు. 6 సార్లు సివిల్ సర్వీస్ రాసిండు. గ్రూప్ 1 ఎన్ని సార్లు రాసిండు? గ్రూప్ 1 జరిగింది ఒకటేసారి కదా. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత. అవును, ఇప్పుడు అబ్బాయి వచ్చింది ఎందుకు? నీకు సిజిఎల్ కూడా జాబ్ ప్రివెంటివ్ ఆఫీసర్ అంటే నువ్వు ఎక్కడ ఉంటావు అంటే పెద్ద పెద్ద షిప్ యార్డ్లలో ఉంటావు. అయినప్పటికీ స్టేట్ సర్వీస్ కావాలని వచ్చిండు.
అబ్బాయి ఏడుస్తున్నాడు ఆయన తెలుసా. ఇప్పుడు కోర్టులో పిటిషన్లు ఉందా? కోర్టు పిటిషన్ లో మేము పెడుతున్నాం. అంతేనా? 100% చేస్తాం. ఇంత ఎక్స్పర్టైజ్ ఉన్న పిల్లల్ని. ఓకే. అబ్బాయి ఇంకా నీకు నీ హిస్టరీ చెప్తే మీరు పరిశాన్ అవుతారు. నీ అబ్బాయి హై స్కూల్లో ఉన్నప్పుడు 6th స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఇక్కడ మన హైదరాబాద్లో త్యాగరాయ గాన సభలో రవీంద్ర భారతిలో కొన్ని ప్రోగ్రామ్ చేసినప్పుడు 7-8 మంది ఎక్స్పర్ట్స్ క్యాల్కులేటర్లు పెట్టుకొని కూర్చొని ఉంటే ఈ అబ్బాయికి మల్టిప్లికేషన్స్ అన్ని చెప్తుంటే టక్ క్యాల్కులేటర్ కన్నా ముందు చెప్పిండు. ఓహో, ఎక్కడైనా మన భువనగిరి, తెలంగాణ, మన భువనగిరి యాదాద్రి జిల్లా రఘునాథపురం. ఓకే. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అన్ని ఆధారాలు ఇస్తా, కాదని చెప్తున్నావు. మల్టిపుల్ టైమ్స్ సివిల్స్ ఇంటర్వ్యూకి పోయారు, మల్టిపుల్ టైమ్స్ మంచి మార్క్స్ వచ్చినాయి. నీకు తెలంగాణలో రావు. నువ్వు రూమ్ లో కూర్చొని చదువుకున్నోనికి ఒక నోటిఫికేషన్ వచ్చినాక 3 నెలలలో చదివినోనికి వస్తాయి. వీడు అందులో సక్సెస్ రేట్ ఉండి ఇక్కడ వచ్చి సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడ్డానికి 22 నుంచి ఇప్పటి వరకు కష్టపడ్డానికి రావంటావు. వీడైతేనే ఇంకా చదవలేదు, వీడు దున్నపోతలేక అశోకనగర్లో తిరిగిండు, వీడు ఉద్యమాలు చేసిండు. వాడు చదువుకుంటుంటే వీడు ఏజ్ అయిపోగొట్టుకుంటా, సివిల్స్ అటెంప్ట్స్ అయిపోగొట్టుకుంటా తిరిగినాడు. నీ డొమైన్ ఎక్స్పర్టైజేషన్ ఏది? ఓకే. నువ్వు ఇచ్చిన ఎవాల్యుయేటర్స్ ఏరే? ఇది వీళ్ళు చేసినటువంటి తప్పులు, చాలా తప్పులు. నీకు సెంటర్ల వారిగా ఇంత క్లస్టర్స్ ఎక్కడ ఫామ్ అవుతాయి? ఏ ఎగ్జామ్ అన్నా ఫామ్ అయిందో చెప్పండి. నీ యూపీఎస్సీ రిజల్ట్స్ తీసుకొని రండి. ఇంకా నువ్వు ఇచ్చినటువంటి రిజల్ట్స్లలో చాలా ఎంత అవకతవకలు ఉన్నాయంటే వీళ్ళు చెప్పినటువంటివి. కొన్ని వీళ్ళంతా సింపుల్ గా చేసింది ఏంటంటే, ఇప్పుడు దీంట్లో వచ్చిన దాంట్లో ఎక్కువ అండి 500లలో మోస్ట్లీ ఓసీ ఫీమేల్ తీసుకొని చేసుకున్నాడు. ఈ హాల్ టికెట్స్ పైన నేను చెప్తున్నా, ఇవాళ సన్మానాలు చేసే వాళ్ళందరి దగ్గర చిన్న పొరగాలే వచ్చి ఉన్నారు. నీకు ఏజ్ సెగ్రిగేషన్ చేసి 35 పైన ఒకనికి మార్కులు వేయలేదు, 30+ ఉన్నోనికి. అంతేనా? హాల్ టికెట్స్ పైన నువ్వు ఏజ్ మీరు అంటున్నది కొంత హైపోథెటికల్ గానే. నేను హైపోథెటికల్ అంటున్నాను అనుకో. నువ్వు నేను కొన్ని పేపర్స్ ఇస్తా, నేను రాసిందని దమ్ము ఉన్నదని నేను ఎక్స్పర్ట్ కమిటీకి నేను పెట్టే పిటిషన్ లో 1000 మంది ఆన్సర్స్ ఇస్తా. నువ్వు ఇచ్చిన రిజల్ట్స్ లో టాపర్స్ ఉన్నారు కదా, ఆ పేపర్స్ ఈ పేపర్స్ పక్కన పెట్టి ఇప్పుడు దిద్ది. సివిల్ సర్వీస్ లో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి రాలేదాను, రాలేదాను, రూమ్ లో చదివినోడికి వచ్చిందాను, ఇది కాదు కదా. ఇది కాదు కదా, బేస్ కాదు కదా, ఇది బేస్ కాదు అంటున్నారు కదా. నేను ఆధారాలతోటే చెప్తున్నా. నువ్వు ఎక్స్పర్ట్ కమిటీ నెయ్యి, నువ్వు ఏపీలో కూడా దిద్దిచ్చారు, కరెక్షన్ చేయించారు కదా, రివాల్యుయేషన్ చేయించారు కదా, నువ్వు ఎందుకు ఏపీయట్లే? నేను డొమైన్ స్పెసిఫిక్ అడుగుతున్నా. మీకు జాబ్ మీకు ఇప్పుడు సెలెక్ట్ కాని వాళ్ళు వచ్చి మాకు ఎక్స్పర్ట్ కమిటీ అంటే డిస్టర్బ్ అయ్యి టీజీపీఎస్సీ అంతా ఈ పని వదిలిపెట్టి చేయాలా అనేది వాళ్ళు అడుగుతారు కదా. వాళ్ళు అడుగుతారు, వాళ్ళు చేసేయన్ని అయ్యే. నువ్వు కనీసం 5 పేజీల వెబ్ నోట్ ను నీ వెబ్సైట్ లో 24 గంటలు పెట్టుకోలేవు. నేనువి నీ దాంట్లో పారదర్శకత అయింది. నీ దాంట్లో నువ్వు చెప్పినట్టు యూపీఎస్ ఎక్స్పర్ట్స్ అని చెప్పినవి అసిస్టెంట్ ప్రొఫెసర్లు నెట్ తీసుకొచ్చి నీ దాంట్లో ఉన్నట్టు ఆర్టీఎస్ ఎందుకు ఇవ్వలేదు? కాలేజీ ఎడ్యుకేషన్ మెరిట్ ఉంది మీరు చెప్పేది, అది ఎందుకు ఇవ్వలేదు? మరి వాళ్ళు దిద్దబట్టుకే కదా, వాళ్ళు లేబట్టుకే కదా ఇష్టం వచ్చినట్టు వచ్చింది. నువ్వు నెంబర్ ఆఫ్ 11 మంది 80-70 రోజులలో 21,000 పేపర్స్ ఎడ దిద్దుతారు చెప్పండి. ఇది ఇష్టం వచ్చినట్టు దిద్దడం వల్లనే బండిల్ వేసేసి ఇక్కడ మేము అంటున్నాం. మహేందర్ రెడ్డి ఉన్నప్పుడు ఫస్ట్ ఎవాల్యుయేషన్ మహేందర్ రెడ్డి చేపించిండా, సెకండ్ ఎవాల్యుయేషన్ బుర్ర వెంకటేషన్ చేపించిండా? నువ్వు 2 ఎవాల్యుయేషన్స్ అన్నావు. ఫస్ట్ ఎవాల్యుయేషన్ సెకండ్ ఎవాల్యుయేషన్ కు 15% మార్క్స్ వేరియేషన్ వస్తే థర్డ్ ఎవాల్యుయేషన్ పోవాలి. నువ్వు థర్డ్ ఎవాల్యుయేషన్ చేపించినవా? చేపిస్తే ఎంతమంది చేపించినావు? ఆ డీటెయిల్స్ చెప్పాలి మీకు. ఎందుకు చెప్పట్లే? ఎందుకు ఆర్టీఐలో నువ్వు ఎందుకు నొక్కి పెడుతున్నావు? ఆర్టీఐ కూడా ఇయ్యట్లే కదా. నేను అడిగితేనేమో హైపోథెటికల్ క్వశ్చన్ అంటావు, నేను టెక్నికల్ గా అడిగితేనే నువ్వు ఆన్సర్ ఇవ్వవు, నేను టెక్నికల్ గా అడిగితేనే కాన్ఫిడెన్షియల్ అంటావు. మరి నేను కోర్టులో ఎట్లా నిరూపించుకోవాలి? నా హైపోథెటికల్ అని నువ్వు అంటావని నేను ఆర్టీఐ వేసినప్పుడు ఆర్టీఐకి ఇవ్వవు. నన్ను అక్కడ మళ్ళీ లంగగా నువ్వు కోర్టులో నువ్వు హైపోథెటికల్ అని నువ్వు చెప్తావు. కోర్టుకైనా ఇవ్వాలి, డీటెయిల్స్ ఇవ్వాలి, కోర్టుకైనా ఇవ్వాల్సింది. అందుకే కదా మేము అడిగేది. నాకు ఇస్తే నేను ఇప్పుడు నువ్వు ఇచ్చిన దాన్ని నేను ఇంత డీకోడ్ చేసిన, నాకెందుకు ఇలా ఆర్టీఐను చెప్పు. నువ్వు ఇచ్చిన పిఎంఎల్ చెప్తుంది ఏంటంటే వాళ్ళ కోణం అబ్స్ట్రక్షన్ చేయడానికి ఎవరో ఒక వర్గం వస్తా ఎప్పుడు అదే అంటాడు. మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎప్పుడు అసలు భర్తీ చేసేది ఎప్పుడు? ఇక మాకు ఎప్పుడు ఇదే అయితే నీకు భర్తీ మరి మాకు ఉద్యోగాలు రాకుండా మేము ఎప్పుడు ఇటు ఉండాలనుకుంటాం? అశోక్ నగర్ లో ఉండాలనుకుంటావా? తల్లిదండ్రుల మీద భారం కావాలనుకుంటాం? ఉన్న ఉద్యోగాలు వదిలిపెట్టుకొని వచ్చి ఇక్కడ చదువుకోవాలనుకుంటాం? జాబ్ రానుళ్ళ అవునండి, జాబ్ రానుళ్ళంతా వచ్చి ఎక్స్పర్ట్ కమిటీ అని ఒకళ్ళు అడుగుతారు, ఇంకొకళ్ళు రేపు ఇంకొక కమిటీ. ఈ కమిటీలో ఏపీలో మన నీకు ఎక్స్పర్ట్స్ లేనప్పుడు అంత అరిబరిగా నువ్వు 2 నెలల్లో దిద్ది 70 రోజుల్లో దిద్దియాల్సిన అవసరం లేదని
వాళ్ళు ఎక్స్పర్ట్ చేసిన అంటున్నారు కదా. నీకు ఎక్స్పర్ట్ వేస్తే నువ్వు ఇచ్చిన డేటాలో ఎంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు? 11 మందితో నువ్వు పేపర్ దిద్దిచ్చేది. ఓన్లీ 11 మందితో పేపర్ దిద్దిస్తావు చెప్పండి నువ్వు. ఇవన్నీ నిలుస్తాయా కోర్టులో? ఎందుకు నిలువ? 100% నిలుస్తాయి, 100% నిలుస్తాయి. ఇంకా మేము చాలా ఎవిడెన్స్లు పెడతాం. ఇంకా నీ కోర్టులో పెట్టాల్సిన ఎవిడెన్స్ అన్నిటిని నేను ఇక్కడ నేను చెప్పను. నేను ఎందుకు చెప్తా? నేను ఎందుకు చెప్తా? నువ్వు నాకు కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అయినప్పుడు నీకెందుకు నా కాళ్ళలో కర్ర పెట్టించుకుంటా? నువ్వు ఇచ్చిందానే చెప్తున్నా. నువ్వు ఇచ్చిన దాంతో నేను మెలక తిప్పుతున్నా. ఇంకా నా కాడ కూడా ఉన్న ఎవిడెన్స్లు. నువ్వు అడ్డంగా పోతావు. నువ్వు యూపీఎస్ ఎక్స్పర్ట్స్ అన్నావు, నేను డొమైన్ స్పెసిఫిక్ ఎక్స్పర్ట్స్ తోటి దిద్దిస్తా అని చెప్పినావు. నువ్వు ఎంత మందిని పెట్టించినావు? రిటైర్డ్ ప్రొఫెసర్లతో దిద్ది అని అన్నావు. రిటైర్డ్ ప్రొఫెసర్లతో దిద్దిచ్చినావు. ఎట్లా దిద్దిస్తావు చెప్పండి? ఒక్కరికి ఎన్ని బండిల్స్ ఇచ్చినావు, ఎన్ని రోజులు దిద్దిచ్చినావు అన్ని ఉండాలి. క్లారిటీ ఇవ్వాల్సిందే కదా రేపు కోర్టుకు. సరే, చివరిగా అసలు మరి గ్రూప్ 1 ర్యాంకింగ్ ఇచ్చారు, జనరల్ ర్యాంకింగ్ ముందుకు పోద్దా? ఇది అసలు దీని కంక్లూజన్ ఎట్లా ఉంటది అన్న? వాస్తవం ఈ రోజు మేము చెప్తున్నటువంటిది వీళ్ళకి ఏంటంటే, ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక దమనకాండగానే పోతుంది. ఎంత ఆధారాలు ఉన్నా కానీ మీరు ఒక ప్రతిపక్షాలు ఆడిస్తున్న ఆట, మీరు మమ్మల్ని అడ్డుకట్టేస్తున్నారు, ప్రజాపాలనను ఒక దయ్యాల పాలన చేయాలని చూస్తున్నారు అనుకుంటారు. ఇది ఎక్కడ చెప్పిన వీళ్ళు అదే చెప్తారు. ఇవాళ హెచ్సిఓడులు లొల్లి చేసిన ప్రతిపక్షాలు ఉన్నాయన్నారు, మీ లొల్లి చేసిన ప్రతిపక్షాలు ఉన్నాయన్నారు. నీకు చేతగాక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సరైన ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ప్రజలు కొట్లాడుతుంటే నువ్వు ఎక్కలేవు. నువ్వు లేకపోతే యూట్యూబ్ ఛానల్ పుట్టుకొచ్చినాయి. ఆ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు పుట్టగొడుగులు అయినాయి. ఆ రోజు నువ్వు ప్రతిపక్ష పాత్ర పోషిస్తే పుట్టగొడుగులు ఎందుకు వచ్చాయి? ఈ రోజు వాళ్ళు ప్రతిపక్ష పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. వాళ్ళు పోషిస్తున్నప్పుడు నువ్వు ప్రతిపక్షాలను ఎందుకంటావు? వెనక ప్రతిపక్షాలు ఉన్నారని. ఆ రోజు పేపర్ లీక్ అయినప్పుడు నువ్వు నా తరపున దెబ్బలు తినాలి. ఆ రోజు నువ్వు నీ ఎమ్మెల్యేలు గుంజుకున్నప్పుడు నువ్వు ఎక్కడ పడుకున్నావు? ఆయన నువ్వు ఎందుకు ప్రతిపక్ష పాత్ర పోషించలేదు? ఒక్కొక్కడ ఉష్కలు దోచుకున్నప్పుడు అన్ని చేసుకున్నప్పుడు నువ్వెందుకు లేవంటున్నావు? ఆ రోజు నువ్వు కరెక్ట్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఇది ఎందుకు ఉంటుంది? అందుకనే కాంగ్రెస్ అనేది ఎప్పుడు కూడా వాళ్ళకు అనుగుణంగానే మాట్లాడుతాయి. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో అదే మాట్లాడతాయి. కానీ కాంగ్రెస్ చెప్పిన దానికి చాలా విరుద్ధం. ఒకవైపు రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని కాపాడుతుంటాడు, ఒకవైపు ఏమో సామాజిక రిజర్వేషన్లు ఎత్తేస్తారు, ఒకవైపు ఏమో ఆయన సెంట్రల్ యూనివర్సిటీలకు అన్ని యూనివర్సిటీలలోకి వచ్చేసి నేను యూనివర్సిటీలను అన్నింటినీ మంచిగా చేస్తాం, ఇది ఆదాని అంబానీలు యూనివర్సిటీలు కాకుండా చేస్తాం, పేదోని యూనివర్సిటీని చేస్తామని చెప్తావు. నువ్వు వచ్చేసి యూనివర్సిటీ కాదు, అదొక భాగం, ఆ భాగమే చెప్తున్నా. ఆ భాగానికి పోతే నేను పోను, అల్లకి పోను. 2023 నవంబర్ 30 ముందు ఇదే జనార్దనం, ఇదే ఇంకా నిరుద్యోగ జేఏసీలు ప్రజా చైతన్య యాత్రలో ఎదురుపెట్టి కాళ్ళు మొక్కి ఏమని చెప్పారు? కాళ్ళు మొక్కి బీఆర్ఎస్ కి వేయొద్దు, కాంగ్రెస్ కి వేయను. మళ్ళీ ఇలా కాంగ్రెస్ పాలసీ మీద విమర్శిస్తే అది వేరు రాజకీయం. ఇప్పుడు గ్రూప్ 1 పైన మేము చెప్పేది రాజకీయం చేయొద్దు అంటున్నాం. రాజకీయం చేయకు, దీన్ని ప్రతిదీ రాజకీయ కోణంలో చూడకు. అందుకే ఇప్పుడు జెన్యున్గా ఉన్న సమస్యలను కూడా రాజకీయం చేయకు అనేది ఇక్కడ మేము చెప్పేది. రాజకీయం చేయకుండా నువ్వు ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసి దీంట్లో నిజంగా జరిగిందా జరగలేదో తేల్చు. మేము అడుగుతున్నది ఏంది? ఎక్స్పర్ట్ కమిటీని ఏమని చెప్తున్నాం అంటే కోర్టుకు సబ్మిట్ చేయమని చెప్తున్నాం. మీరు చేసే న్యాయపర ఉద్యమానికి ఫలితం ఏమొద్దని ఆశిస్తున్నారు. మేము 100% కోర్టులో గెలుస్తాం. ఈ విషయంలో చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. సెలెక్ట్ అయిన వాళ్ళకి ఏం చెప్తారు? ఇంకా అది ఫైనల్ లిస్ట్ ఏం కాదు, వాళ్ళకి వచ్చి ఇంకేం అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఏమి ఇవ్వలే. అంతేనా? అయితే ఇక్కడ కాంగ్రెస్ కూడా ఒక కుట్ర చేసింది. వాళ్ళు నోటికాడి ముద్ద ఎందుకు గుంజుతున్నావు అండి? ఎవరు నోటికాడి ముద్దను గుంజుతున్నావు? నీ ఎగ్జామ్ పెట్టేటప్పుడే చెప్పినావు, అరే నాయన నువ్వు ఆయన ఏమన్నా December 9కి ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి అమ్మ సోనియా గాంధీ బర్త్డేకు నేను అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తా అని చెప్పిండు. అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తాను చెప్తే ఆ రోజే చెప్పినావు. నువ్వు 10 ఏళ్ళు నువ్వేం చెప్పినావు? మాకు ఎన్నికలప్పుడు యూనివర్సిటీలు మూగపోయినాయి, ఎవడు ప్రొఫెసర్లు లేడని చెప్పినావు. ప్రొఫెసర్స్ లేరు, నువ్వు ఆ టార్గెట్ పెట్టుకోకు, కొద్దిగా లేట్ అయినా 6 నెలలు అయినా కానీ మంచిగా దిద్ది కరెక్షన్స్ మంచిగా చెప్పి మళ్ళీ ఇంకొక లీగల్ లిటిగేషన్ రాకుండా చేయించమని ఆ రోజు నుంచి అదే మొత్తుకున్నాం. ఆయన ఇచ్చిన డేటాలలో అదే ఉంది. వాళ్ళ ఎక్స్పర్ట్స్ లేకపోవడం వల్ల తప్పులు జరిగినాయి. ఏపీలో కూడా రీవాల్యుయేషన్ చేసిర్రు, చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. అసలు ఒక్కడు ఇండివిజువల్ గా పోయినా చేయాలండి.
ఓకే చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఒక్కరి ఇండివిజువల్ పై అడిగిన ఉన్నాయి, జడ్జిమెంట్స్ ఉన్నాయి. వితౌట్ జడ్జిమెంట్స్ లేకుండా, సైటేషన్ లేకుండా చెప్పడం లేదు. ఓకే చాలా జడ్జిమెంట్స్ మాకు ఫేవర్ గా ఉన్నాయి. ఓకే కాబట్టి ఇప్పటికైనా పంతాలకు పోకుండా చెయ్యి, దీన్ని రాజకీయం చేయకు. నువ్వు ఇచ్చే దానికాడికి వచ్చేసరికి అయితేనేమో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే దగ్గరికి అయితే రాజకీయం చేసుకుంటావు, నేను ఇస్తున్నట్టు. నీకు సంబంధం లేని కాడ వచ్చి నువ్వు ప్రెస్ మీట్ పెడతావు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సెక్రటరీ పెట్టాల్సిన కాడ నువ్వు వచ్చి ప్రెస్ మీట్లు పెడతావు. వాళ్ళు ఇవ్వాల్సిన వివరణ కన్నా నువ్వు వచ్చి వివరణ ఇస్తావు. అది తప్పు. దీన్ని రాజకీయ, దీంట్లో చాలా పోతే చాలా ఉన్నాయి. నీకు దమ్ముంటే అప్పుడు సిట్ రిపోర్ట్ మాయం చేసినావుగా, దీని మీద సిట్ అయ్యి అంటున్నా నేను. ఇప్పుడు దీని మీద సిట్ అయ్యి నువ్వు, నేను తప్పు కదా నేను అంటున్నానా? దీని మీద సిట్ వేసి నేను చెప్పినటువంటి దాంట్లో వాస్తవాలు లేవని చెప్తే నువ్వు నాకు ఉరిశిక్ష చెప్తున్నా, బరాబర్ చెప్తున్నా. బరాబర్ నీకు ఛాలెంజ్ చేస్తున్నా నేను. నువ్వు ఛాలెంజ్ స్వీకరిస్తావా? స్వీకరించు. తప్పులు తడకగా ఛాలెంజ్. మేము ఆధారాలతో సహా వచ్చినాం, ఇంకా ఉన్నాయి బయటకు వచ్చేయాల్సినవి. నిరుద్యోగులారా చెప్తున్నాం మీకు ఒకటి, ఇది అయిపోలేదు, తప్పులు తడకతోటి ఉన్నది. మంచి ఆఫీసర్లు రావాలి, తెలంగాణను బాగు చేసుకోవాలి. ఆగమాగం ఉన్నోడు రావద్దు. ఇంకా చాలా ఆధారాలు ఫోటోలతో ఉన్నాయి. వాళ్ళ బంధువులు చుట్టాలు వాళ్ళే చెప్తున్నారు, నాకు ఈ ర్యాంక్ ఎట్టొచ్చింది ఏంది అసలు నాకే నమ్మలేకపోతున్నా, ఇది ఉంటుందా పోతుందా, బయటికి సంబరాలు చేసుకోలేకపోతారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఒక మెలక పెట్టిర్రు, ఇన్స్టిట్యూట్లను అన్నిటినీ మీరు సంబరాలు చేయరి, సంబరాల వాతావరణం సృష్టించి వీళ్ళకి గందరగోళం చేయరి, వచ్చినోనికి రానోనికి అని, వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులకు వీళ్ళకు సమాజానికి దూరం చేయరు అనేటటువంటి ఒక కార్యక్రమం కాంగ్రెస్ చేస్తుంది. దీంట్లో గొప్పగా అనుకున్నటువంటి వాళ్ళు నిర్లజ్జగా సిగ్గు లజ్జ మానం అన్నిడిచి ఆర్సి రెడ్డి, బాలలత దీంట్లో ముందు వరుసలో ఉన్నారు. లేస్తే బాలలత నేను సమాజానికి నేను ఒక నీతి చెప్తా అని అందరికీ ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళకు కూడా వీళ్ళు ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు అని చెప్పి యువత పెడదవపోవద్దు, ఐఏఎస్లు కావాలని మోటివేషన్ క్లాసులు ఇచ్చి సమాజం గురించి ఎంతో చెప్పేటటువంటి వాళ్ళు ఇంత అవకతవకలతో నోటిఫికేషన్ ఫస్ట్ నుంచి కూడా ఒక పురిటి నొప్పులతో ఉన్నటువంటి ఒక నోటిఫికేషన్, తప్పులు తడకగా ఉన్నటువంటి నోటిఫికేషన్, అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నటువంటి నోటిఫికేషన్లో మీరు ఎందుకు దుప్పట్లు కప్పుతున్నారు? వానికి ఏం రాకుండా తీసుకొచ్చి ఎందుకు చెప్పిస్తున్నారు? ఏమిటి చెప్పిస్తున్నారు? ఎవరిని నిన్న ఒక చెల్లె చనిపోయిందన్నా, నీకు చూపిస్తా. శృతి అనే అమ్మాయి జగిత్యాలలో చనిపోయింది. ఈ మరణాలకు గవర్నమెంట్ తర్వాత కారణం ఎవరు? ఈ ఇన్స్టిట్యూషన్స్ బ్యాన్ చేయండి. ఆర్సీ రెడ్డిని, సిబిఎస్ని, 21st సెంచరీని అన్ని ఇన్స్టిట్యూట్లను బ్యాన్ చేయండి. వీళ్ళు ఒక్కొక్కడు ఇవాళ నేను అడుగుతున్నా, నీ స్టూడియోలో అడుగుతున్నా, ఎందుకే చెప్తున్నా అంటే కేసులకు మీరు నీతి నిజాయితీ చెప్పి బోధించేటోళ్ళు మీరు ఇంత నీతి నిజాయితీ పెట్టి బోధించేటోళ్ళు, మంచి ఆఫీసర్లు తయారై సమాజానికి అందించేటోళ్ళు తప్పులు తడకగా ఉన్నప్పుడు అభ్యర్థుల పక్షాన్ని మీరు నిలబడాలగా. మీరు ప్రిపేర్ అయినప్పుడు అప్పుడు ఇన్స్టిట్యూట్లో వచ్చి కేసులు వేసాయి విద్యార్థుల పక్షాన, ఈ తప్పు ఇట్లా చేయొద్దని. మరి ఈ రోజు ఇన్స్టిట్యూషన్ అని అడిగితే మా దగ్గర గ్రూప్ 1 వాళ్ళు లేరు, మీ సివిల్స్ వాళ్ళం ఒక బ్యాచ్ వేసినాం అయిపోయింది, మాకు సంబంధం లేదని చెప్పేటటువంటి వాళ్ళు వీళ్ళు మరి ఈ రోజు ఎందుకు దుప్పట్లు కప్పుతున్నారు? ఈ దుప్పట్లు కప్పే కార్యక్రమం ఏందని అడుగుతున్నా. ఆర్సీ రెడ్డి దుప్పట్లు కప్పిండు, బాలలత దుప్పట్లు కప్పింది, 21st సెంచరీ దుప్పట్లు కప్పిండు, విష్ణు దుప్పట్లు కప్పిండు, ఆకెళ్ళ దుప్పట్లు కప్పిండు. ఈ దుప్పట్లు కప్పే కార్యక్రమం ఎక్కడిది? గవర్నమెంటే కప్పిస్తుంది. ఇంకా కుల సంఘాలతోటి కూడా కప్పియాలంట. అయ్యా నిరుద్యోగులారా, ఇలా తప్పులున్నాయి, రానంత మాత్రం మీరు అధైర్యపడొద్దు. వచ్చిన వాళ్ళకి దుప్పట్లు కప్పుకొని, రగ్గులు కప్పుకొని, గొంగళ్ళు కప్పించుకొని, ఇంకేదన్నా కప్పించుకొని, వాళ్ళు కప్పుకొని మీరు నిరాశ చెందగ్రి. మీకు నిజంగా నైతికత ఉంటే ఇన్స్టిట్యూట్స్ కు ఈ కార్యక్రమం చేయగ్రి. ఎందుకంటే ఇది అవకతవకలతో నిండి ఉన్నది. రానోడు ఇబ్బంది పడతాడు, రానోడు అనట్లేం, వాడు పెన్నం పిల్లల్ని వదిలిపెట్టి చదువుకున్నాడు. ఆడోళ్ళు కూడా వాళ్ళ బిడ్డలకు పాలు ఇవ్వకుండా డబ్బు పాలు ఇచ్చి అత్తల కాడ తల్లుల కాడ పిల్లల్ని వదిలిపెట్టి చదువుకున్నారు. నేను ఈ ఆధారాలు చూపిస్తా. పెళ్లిళ్ళైన వాళ్ళు, ఎస్ఐలు ఉద్యోగాలు ఉన్నోళ్ళు, ఇంకా వేరే ఉద్యోగాలలో ఉన్నోళ్ళు పిల్లల కంటే నాకు ఈ నోటిఫికేషన్ ఇబ్బంది అవుతుందని ఫ్యామిలీకి కూడా దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను ఇది చెప్తున్నా, నిర్లజ్జగా చెప్తున్నా, ఆధారాలు చూపిస్తా. ఇంత సామాజిక సమస్యలతోటి ఉన్నటువంటిది ఈ నోటిఫికేషన్ లో మీరంత ఆతృత పడి అంత ఏమొచ్చింది, మీ మార్కెటింగ్ ఎందుకు చేసుకుంటున్నారు? సిగ్గు లజ్జ లేకుండా అంటున్నా. ఇన్స్టిట్యూషన్స్ మీరు పబ్లిక్ యాడ్ ఎట్లా చెప్తారు, మీరు ఎథిక్స్ ఎట్లా చెప్తారు, మీరు సమాజంలో ఏ విధంగా మీరు పోయి ఒక అంత
ఒక ఉద్రిక్తమైన ఉపన్యాసాలు ఆకెళ్ళ రాఘవేంద్ర ఎట్లా ఇస్తారు, ఈమె బాలలత ఎట్లా ఇస్తుంది, ఎందుకు వీళ్ళు సమాజానికి రోల్ మోడల్, వీళ్ళు గవర్నమెంట్ దగ్గర శాలాలు కప్పించుకున్న వాళ్ళు. రవీంద్ర భగతులు తెలంగాణ పేగు బంధానికి సంబంధం లేకుండా ఉస్మాన్ యూనివర్సిటీలో రిబ్బన్ కట్ చేసిన వాళ్ళు కాబట్టి వీళ్ళను బైకాట్ చేయమని చెప్తున్నాం. ఇంకొకటి అశోక్ నగర్ లో కాస్టింగ్ కౌచ్ జరుగుతుంది. ఈ కాస్టింగ్ కౌచ్ మీద బాలలత ఎందుకు మాట్లాడట్లే, ఆర్సీ రెడ్డి ఎందుకు మాట్లాడట్లే? పక్కేసిన వాళ్ళకి మెంటర్షిప్ ఎఫ్ఐఆర్ కాపీ ఉంది, నీ స్టూడియోలో నేను చూపిస్తా. ఎఫ్ఐఆర్ కాపీ ఉందండి, దీని మీద ఎందుకు మాట్లాడట్లేరు వీళ్ళు? ఇక్కడ నుంచి చెప్తున్నా, ఏ ఇన్స్టిట్యూట్ కాడ దుప్పట్ల కార్యక్రమం కప్పిండో మీకుంటది, మీరు కేసులకు ముందు ఉండాలి. ఒక్కొక్కటి మీరు ఉండి నడుపురి. ఎన్ని కోట్ల దందాలు చేశారు మీరు చెప్పి. రేవంత్ రెడ్డి కోట్ల దందాలు చేసిండు అన్నాడు. ఈ కోట్లు మీరు రేవంత్ రెడ్డికి ఏమి ఇస్తారు చెప్పాలి. దుప్పట్లు కప్పేటోనికి పంచలు ఊడగొట్టరి, లాగులు ఊడగొట్టరి. మీ కాస్టింగ్ కౌచ్ మీద మాట్లాడుకుంటే ఈపులు పగులుతాయి. నీ ఇన్స్టిట్యూట్లు ఉన్నాడు, నీ కోచింగ్లు చెప్పేటోడు. ఇదన్నా నిరుద్యోగులారా, దయచేసి మీరు బాధపడకరి, భయపడకరి. కోచింగ్ సెంటర్లు చేసేటటువంటి ఒక దాష్టిక చర్యలకు మీరు బలి కావద్దు. ఎవడు ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఎవడు బలిదానాలు కావద్దు. కొట్లాట తెచ్చుకునే తెలంగాణ అంటేనే కొట్లాట. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. గ్రూప్ 1 రిజల్ట్ పైన అనేక రకాలుగా మలుపులు తిరుగుతుంది. మొత్తానికి జనార్దన్ గారు నిరుద్యోగ జేఏసీ చెబుతుందని సిట్ అయ్యి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మీకు దమ్ముంటే ఇప్పుడు జరిగిన ఫలితాలపైన సిట్ వేయండి. గతంలో వేసిన సిట్ రిపోర్ట్ను బయట పెట్టండి. కేసీఆర్ ప్రభుత్వంలో లీక్ అయిన పేపర్ లీకేజ్ పైన వేసిన సిట్టు దర్యాప్తు లేదు, దాని నివేదిక లేదు. ఇప్పుడు అవకతవకలతో 29 జీవో వైలేట్ చేశారు, 29 జీవోతోని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు వాల్యుయేషన్లో కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. ఎక్స్పర్ట్స్ లేకుండా వాల్యుయేషన్ చేశారు. ఇది వాల్యుయేషన్ చెల్లే వాల్యుయేషన్ కాదు. కొన్ని సెంటర్లో గుంపుగొత్తాగా 40 నుంచి 50 మంది సేమ్ మార్కులతోని పక్కపక్కనే ర్యాంకులో క్లస్టర్ ఫామ్ అయింది. వీటన్నిటిపైన అనుమానాలు ఉన్నాయి. దానిపైన న్యాయ పోరాటం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ రిజల్ట్ అనేది కంక్లూజన్ కాదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ 1 రిజల్ట్ అనేది త్రిశంక స్వర్గంలో పడే అవకాశం ఉన్నట్టే వారు చెప్తున్న పరిస్థితి. చూద్దాం, కాలమే సమాధానం చెప్పాలి. ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.